భగవాన్ బాబా గారి దివ్య చరణార విందముల వద్ద నన్ను నేను సమర్పించుకుంటూ సభకు నమస్కారం. ప్రథమంగా తెలుగులో మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ కాన్వెంట్ చదువులు, ఈ రకరకాల ఆంగ్ల ఎలా చెప్పను మన జాతీయ ఇండియన్ హిస్టరీ, భారతీయ సంస్కృతాన్ని ఒక వికృతంగా తయారు చేసిన చదువుల్లో చదువుకున్నాను. అదంతా అయిన తర్వాత భగవాన్ బాబా గారి పాదాల దగ్గరికి వచ్చిన తర్వాతే అసలు మన దేశం అంటే ఏమిటి, మన భారతీయ సంస్కృతి అంటే ఏమిటి అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నేర్పిస్తూనే ఉన్నారు. చిన్న బాల శిక్ష చదివాను, పెద్ద బాల శిక్ష చదివాను, రెండూ చదువుకుని పైకొచ్చాను. కానీ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాతే నిజంగా ఒక పునర్జన్మ జరిగింది. స్వామివారి చెంత ఉండడం వల్లనే, ఆయన ముట్టుకోవడం వల్లనే ఒక రాయి మంచిగా మారి మనుషులకు ప్రబోచకంగా తయారయ్యాను. మొట్టమొదటిసారి స్వామివారిని కలవడం అన్నది ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఎందుకంటే భగవంతుడు మన జీవితంలోకి రావడం, మనని భగవంతుడు ఎన్నుకోవడం అని చెప్పి అన్నయ్య గారు ఇప్పుడే చాలా స్వీట్‌గా, మృదువుగా చెప్పారు. కానీ కరెక్ట్ టైంకి భగవంతుడు మన జీవితంలోకి వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని ఎలా మార్చేస్తారనేది మనం చెప్పలేం. మార్చారు, చేశారు, చేస్తున్నారు. ఇంకా ద ప్రాసెస్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ అంటారు చూడండి. ప్రోగ్రెస్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ జర్నీ అన్నట్టు. సంస్కరణ కూడా అలాంటిదే. 92లో 1990, 91, 92, 90లో యాక్చువల్లీ స్వామివారు మన జీవితంలోకి వచ్చారు. ఎలాగంటే మేము హైదరాబాద్‌లో నేను ఒక కాలేజ్‌లో చదువుతున్నప్పుడు, ఆ కాలేజ్‌లో ఉండే ఒక క్లాస్‌మేట్ వాళ్ళు చాలా గ్రేట్ డివోటీస్ ఆఫ్ స్వామి. సో వాళ్ళ ఇంట్లో రెగ్యులర్‌గా భజనలు, సత్సంగాలు జరిగేవి. ఆ భజనలు, సత్సంగాలు నేను పాల్గొని, విని, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని, ఆయన ఇంట్లో అసలు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడు కూడా మా ఫ్రెండే క్లోజ్‌గానే ఉంటాడు. ఫ్రెండ్ అనకూడదు. ఎందుకంటే ఫ్రెండ్‌కి డెఫినిషన్ వేరే ఇచ్చారు స్వామి. అతను వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ నాన్నగారైతే ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా స్వామివారి పుస్తకాలు. పుట్టపర్తిలో ఏదైనా మన బుక్ ట్రస్ట్‌లో కొత్త పుస్తకం పబ్లిష్ అయింది అంటే వెంటనే ఆ పుస్తకం తెచ్చేసుకునేవారు. ఆంగ్లం అయితే ఆంగ్లం, తెలుగైతే తెలుగు. మిగతా లాంగ్వేజెస్ అంత ఫోకస్ లేదు గానీ, ఆంగ్లంలో గానీ, ఇంగ్లీష్‌లో గానీ, తెలుగులో గానీ ఆ బుక్స్ ఉంటే వెంటనే ఆయన తెచ్చి ఇక్కడ పెట్టుకునేవారనమాట. సో వాళ్ళ ఇంట్లో సత్యం శివసుందరం చదవడం మొదలెట్టాను. అంటే మన కస్తూరి గారు రాసిన బ్యూటిఫుల్ లాంగ్వేజ్‌లో చాలా అందంగా రాసిన ఆళ్ళ భాషలో చదివి సిస్టమాటిక్‌గా భగవంతుడు, స్వామి, తత్వం మెల్లిగా, మెల్లిగా ఇంకా ఇంట్లో మా తాతగారు అప్పుడే చాలా చదివేవారు. మా పిన్ని గారు కూడా షీ యూజ్డ్ టు రీడ్ ఎ లాట్. వాడు ఉపనిషత్తుల గురించి, వాటి గురించి బాగా డిస్కషన్స్ జరిగేవి మా ఇంట్లో. తాతగారు ఉన్నంత వరకు. తాతగారు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్‌కోర్స్ ఎవరిది వారిదే అయిపోయింది. కానీ ఆ టైంలో అంటే నా ఫార్మేటివ్ ఇయర్స్‌లో కూడా భగవంతుడి దయ వల్ల ఈ పురాణము, ఈ మంచి, ఈ మన సంస్కారము, మన సంస్కృతి, భారతీయ సంస్కృతి, మన వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి అంటే ఎలా చెప్పనంటే ఎందుకంటే స్వామి అంటూ ఉంటారు కదా! ఒక బీజాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఎడారిలో పారేసి పెరుగు అంటే పెరగదు. దానికి సంరక్షణ చేయాలి. దానిని ప్రొటెక్ట్ చేయాలి. దానికి సరైన టైంకి నీళ్లు పోయాలి. ఆ రూట్స్ సరిగ్గా నాటుకునేంత వరకు మనం దానికి సంరక్షణ చేస్తే, ఆ బీజం అనేది చెట్టయిపోతుంది. స్వామి ఇచ్చిన ఎగ్జాంపుల్స్. అదే విధంగా సడెన్‌గా ఔట్ ఆఫ్ ద బ్లూ మనకి అన్నీ జ్ఞానోదయం కలిగిపోతుంది. మనం మంచివాళ్ళం అయిపోతాము. మనం స్వామిని అర్థం చేసేసుకుంటాము. స్వామి మనల్ని అర్థం చేసుకుంటారు. స్వామి మనకిచ్చిన అవకాశం విలువ తెలిసిపోతుంది. అదంతా ఇగో సినిమాల్లో చూపిస్తేనే అవుతుంది గానీ రియాలిటీస్‌లో అవ్వవండి. అందుకనే భజగోవిందంలో కూడా మన ఆదిశంకరాచార్యులు వాళ్ళు చాలా స్వీట్‌గా చెప్పారు. జీవితం అంతా మీరు ఒక విధంగా వెళ్ళి ఆఖరి నిమిషంలో దేవుడిని తలుచుకుంటాను అంటే కుదరదు. దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి. దేనికైనా సంస్కరణ ఉండాలి. ఈ సంస్కరణ అన్నది మనకి భగవంతుడు ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు. చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోవిడ్ పంపించారు. ఈ కోవిడ్ గురించి మాటలు ఎందుకు చెప్తున్నాను? ఈ కోవిడ్ పరిస్థితికి మన స్వామి దగ్గరికి మనం ఫస్ట్ టైమ్ మనం స్వామి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఒకటేలా ఉంటుంది. కోవిడ్ ఏం చేస్తోంది? మనందరిని కట్టేసి మన ఇంట్లో కూర్చోబెట్టి ఒకళ్ళ మొఖాలు మనం ఇలాగే డిజిటల్‌గా, వర్చువల్‌గా చూసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తుంది. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళక మునుపు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన చుట్టూరా మనం ఒక గోడ కట్టించేసుకున్నాం. ఆ గోడ ఏంటి?
మన ట్రస్ట్ ఇష్యూస్, మన నమ్మకాలు, మన బిలీఫ్ సిస్టమ్స్, మన అహంకారం, నేనే ఇది, యత్న ప్రయత్నం మానవ ధర్మము, నేను నా ప్రయత్నం చేస్తే తప్ప భగవంతుడు నాకు సహాయం చెయ్యడు, దేవుడా అని ఊరికనే పిలిస్తే దేవుడు రాడు, ఇగో అన్ని మన పెద్దలన్నీ మనకి నేర్పించి ఉంటారు. కానీ నిజమేమిటంటే భగవంతుడు, స్వామి ప్రేమ ఎట్లాంటిదంటే మనం మనం ఎలా చెప్పను, మనం పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తారు మన లైఫ్లోకి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే స్వామి చెప్తారు, క్షీణే పుణ్య మర్త్యకాలే విశంతి అని. అంటే స్వామి చెప్పడం అంటే మన ఉపనిషత్తుల్లో ఉన్నవి స్వామి మరో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇస్తారు. మన పుణ్యం అయిపోయిన వెంటనే మర్త్యకాలం నుంచి వెళ్ళిపోతా అంట. ఆ పుణ్యం, మనం చేసుకున్న పుణ్యం పూర్వజన్మల ఎన్ని జన్మల సుకృతి అయితే మన భగవంతుడు సమకాలికులుగా పుడతాము, స్వామివారు భగవంతుడు అని గ్రహించి ఆయన పాదాల చెంతకి మనం వెళ్ళి అక్కడ ఉండగలుగుతాము. చూడండి, ఉన్నమాట చెప్పాలంటే స్వామివారి దగ్గరికి చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు, వెళ్ళిపోయారు. పోయారు అంటే వెళ్ళిపోయారు, చనిపోయారు అని కాదు, క్షమించాలి, వెళ్ళిపోయారు. కానీ వచ్చి ఆయన చెంత ఉండి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితానికి ఒక పరమావధి ఇది అని పెట్టుకుని దాని వైపు ప్రయత్నించే వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. భగవంతం గారు ఉన్నారు, స్వామి అసలు ఆయనకి ఇవ్వని ఆపర్చునిటీస్ లేవు, ఇవ్వని బ్లెస్సింగులు లేవు, కానీ వదిలేసి వెళ్ళిపోయారు. ఒకటొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని మనకు అన్ని తెలుసు. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కోవిడ్-19 కూడా భగవంతుడు మనకిచ్చిన సదవకాశమే. ఎందుకంటే నేను ఇప్పటి వరకు చాలా సత్సంగాల్లో ఈ లైన్ చెప్పాను స్వామి. ఎందుకంటే చాలా మంది ఇదే అడుగుతుంటారు, ఈ కోవిడ్ వచ్చేసింది, మన జీవితాలు కంట్రోల్ అయిపోతున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అనుకోవడం మన మూర్ఖత్వం. అన్ని చేయడానికి స్వామి మనకి టైం ఇస్తున్నారు అన్నది గ్రహించడం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు, మంచి జరిగినా స్వామి ప్రసాదమే, చెడు జరిగినా స్వామి ప్రసాదమే. మంచి చెడు మీకు కానీ స్వామి మీకు ఎప్పుడు మంచే చేస్తారు అని. ఇప్పుడు కోవిడ్-19 మనం ఒక విధంగా భావిస్తే అయ్యయ్యో మనం కలవలేకపోతున్నాం, సేవా కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, బయట తిరగలేకపోతున్నాం, సామూహికంగా ఏమీ చేయలేకపోతున్నాం, సమితిలు ఖాళీగా పడున్నాయి, ఓహో ఫీల్ అయిపోతాం. ఒకటి అది వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. రెండో విధానం ఏమిటి, ఇంట్రాస్పెక్షన్ కి స్వామి మనకి టైం ఇస్తున్నారు. వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా, సాధన ఇస్ అ లోన్లీ పాత్, సాధన ద ఇన్వర్డ్ పాత్ అన్న పుస్తకం ఓపెన్ చేసి చదువుతుంటే దాంట్లో లైన్లు ఉంటాయి, సాధన ఒంటరి యాత్ర, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనం తీసుకెళ్ళలేం. ఈ కోవిడ్ టైంలో మొత్తం భగవంతుడు మనకి మన ఇంట్రాస్పెక్షన్ చేసుకునే టైం మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఆంగ్ల పుస్తకంలో చదివాను, అది నాకు కొంచెం అనువదించుకుంటే నాకు ఇలా అర్థమైంది. వెన్ ఆర్ యూ ఏబుల్ టు ఫీల్ దట్ యువర్ కాన్షియన్స్ ఈస్ క్లియర్ అంటే మన అంతరాత్మ, మన కాన్షియన్స్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది అన్నది ఎవరికో ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఎలా వచ్చిందంటే, నువ్వు పళ్ళు తోముకుంటున్నప్పుడు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చూడగలిగినప్పుడు, నీ మైండ్లో ఎటువంటి నెగటివ్ థాట్ రాకుండా ఎటువంటి నిర్భయంగా నువ్వు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకొని పళ్ళు తోముకోగలిగినప్పుడు నీ ఆత్మసాక్షి, నీ మనస్సాక్షి ప్యూర్ గా ఉన్నట్టు, నువ్వేమీ తప్పు చెయ్యనట్టు. చాలా స్వీట్ గా చెప్పారు ఆ చిన్న కథ. కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోగలిగితే ఒక్క డౌట్ కూడా రాకుండా, అయ్యో నేను ఆ తప్పు చేశానా, అయ్యో అది చేయలేదే, అది చేయలేదే, ఇది చేయలేదే అని చెప్పి డౌట్లు రాకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం చూసుకున్న రోజు జీవితానికి ఒక డైరెక్షన్ వచ్చిన రోజు. సో లెట్ మీ గో బ్యాక్. స్వామి నా జీవితంలోకి ఎలా వచ్చి ఈ సంస్కరణ అనేది ఎలా మొదలెట్టారు అన్నది. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్వామి వాళ్ళ ఫోటో చూసామండి. రెగ్యులర్ గా చూసి వాళ్ళ ఇంట్లో భజనలు, వాళ్ళ ఇంట్లో సత్సంగాలు బాగా జరిగాయి, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఎందుకంటే ఇంటర్మీడియట్ టైంలో మనకి 90లో ఆలోచించుకోవాలి, అప్పుడు ఎలా ఉండేది, ఎంసెట్, ఐఐటి, అంటే ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ, ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ బైపీసీ, ఎంపీసీ బైపీసీ, అంతే. ఇంకా ఆర్ట్స్ గురించి, సోషల్ స్టడీస్ గురించి, లా గురించి, దీని గురించి ఆలోచించడం ఏమీ లేదు. ఇక్కడ ఎంపీసీ కానీ బైపీసీ కానీ, డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అయిపోవాలి. చిన్నప్పుడు నేను పెద్ద నేవల్ ఇంజనీర్ అయిపోదాం అనుకున్నాను. అంటే షిప్స్ అన్ని డిజైన్ చేసి, పెద్ద పెద్ద ఓడలు, పడవలు డిజైన్ చేసి, అలా కలలని కానీ నేవల్ ఇంజనీర్, మెరీన్ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పి ఐ వాంటెడ్ టు స్టడీ ఇంజనీరింగ్. సో ఎంపీసీ తీసుకున్నాను, చదువుకుంటున్నాను. ఆ టైంలో రకరకాల, ఎలా చెప్పును,
ట్రైనింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్లో పిచ్చ లెవెల్ ఉండేవి. ఈ నాగయ్య శెట్టి అని, రామయ్య గారు అని చెప్పి రకరకాలు ఉండేవి. సో ఈ కోచింగ్ సెంటర్లన్నిటికీ వెళ్తూ 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 ఓ విధంగా ఒక టెన్షన్ అనమాట. మన ఎగ్జాములు రాసేయాలి, అంత కాంపీట్ చేయాలి, పరీక్షలు రాసుకోవాలి, వీడికంటే నేనే బాగా చేయాలి. ఆలోచన ఎప్పుడు ప్రవృత్తి మార్గంలోనే ఉండేది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంజనీరింగ్ సీట్ వచ్చేయాలి, షిప్పులు తయారు చేసేయాలి అన్న సైకాలజీ. కానీ స్వామి కూడా ఎలా చెప్తారు చూడండి, ముందు ముందు నుంచి మీకు బట్టర్ ఇచ్చి వెనక నుంచి కర్రతో కొడతానన్నట్టు, షో ద బటర్, బటర్ అండ్ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ లాగా బటర్ అండ్ స్టిక్ అప్రోచ్ స్వామివారిది. సో ఈ ఇంజనీరింగ్ ఫిట్టింగ్ పెట్టుకుని అన్ని ఎగ్జామ్ ఎంసెట్కి, ఐఐటికి వీర లెవెల్లో ప్రిపేర్ అయిపోతున్నాం. ఆ టైంలో మా ఈ పిల్లవాడు నాకు సహాయం చేసి, బాబు మనం ఇన్ని అప్లై చేస్తున్నాం కదా, మనం ఇలా దీనికి కూడా అప్లై చేసుకుందాము. పుట్టపర్తిలో కూడా ఒక కాలేజీ ఉంది, ఆ అది ఇంజనీరింగ్ లాంటివి ఏమి ఉండవు, కానీ అప్లై చేస్తే ఏమవుతుంది, అది స్వామివారి కాలేజ్, అప్లై చేసి చూద్దాం అన్నారు. అయితే ఓకే, అన్నిటికీ అప్లై చేస్తాం, దీనికి కూడా అప్లై చేద్దాం అని చెప్పి అప్లై చేసి పుట్టపర్తికి వస్తే, అసలు పుట్టపర్తికి రావడమే చాలా కష్టం. ఆ టైంలో ఒక బస్సు కానీ ట్రైన్ కానీ డైరెక్ట్గా ఉండేది కాదు. ఒక ట్రైన్ ఏమో ధర్మవరంలో దిగి అక్కడి నుంచి బస్సు వేసుకుని వెళ్ళాలి. ట్రైన్ వస్తే, బస్సులో వస్తే ఏదో ఆర్డినరీ ఒక సూపర్ లగ్జరీ బస్సు తప్ప పెద్ద సాలిడ్ బస్సులు ఏం లేవు ఆ టైంలో. సో ఏదో స్వామి దయ వల్ల అదృష్టం ఉండి టికెట్లు దొరికి పుట్టపర్తికి వచ్చాము ఎగ్జామ్ రాయడానికి. ఆ టైంలో పుట్టపర్తికి వెళ్ళే దారి ఎలా ఉండేది, 90లలో వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడో ఒక రెడ్ కలర్ ఎడారి మధ్యలోంచి బస్సు వెళ్తున్నట్టు, ఇటు చూసినా కొండలు రాళ్ళు ఎర్రమన్ను, అటు చూసినా కొండలు రాళ్ళు ఎర్రమన్ను, మధ్యలో ఒక బస్సు, ఒక రోడ్డు, నైట్ జర్నీ. సో పొద్దున్న లెగిసిన వెంటనే మనకు ఏం కనిపించేది, ఇగో ఈ ఎర్రమన్ను, ఈ రాళ్ళు. ఇప్పుడు మనం పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు ఎర్రమన్ను రాళ్ళు కనిపించవు, పచ్చతనమే కనిపిస్తుంది. అది కూడా సంస్కరణే. సో ఆ ఎర్రమన్ను, ఆ రాళ్ల మధ్యలోంచి ఇగో ఈ ఈ ఆత్మని తీసుకెళ్లారు స్వామి అక్కడికి. వెళ్ళాము, కూర్చున్నాము, చూసాము, పరీక్ష రాయాలి. వెళ్ళిన వెంటనే ఐడి కార్డు చూపించి, అంటే కాల్ లెటర్ ఏదో ఇస్తారు కదా, ఆ కాల్ లెటర్ చూపిస్తే వాళ్ళు ఏదో అకామిడేషన్ ఇచ్చారు. ఆ అకామిడేషన్ లోనేమో అది ఎక్కడ, ఈస్ట్ కాదు, సో S1 రూమ్ నంబర్ పైన 3rd ఫ్లోర్ లో, అది పేరు రూమ్ నంబర్ మర్చిపోయాను, సి ఫ్లోర్ లో ఇచ్చారు. అక్కడి నుంచి మనకి ఆ పూర్ణచంద్ర సభా మండపం చాలా అందంగా కనిపిస్తుంది. స్వామి అప్పుడు బెంగళూరులో ఉన్నారు. పుట్టపర్తి ఎగ్జామ్ టైంలో పూర్తిగా సమ్మర్ టైం కాబట్టి టోటలీ క్లీన్ గా ఎవరు ఉండరు. ఒక ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు తప్ప, కొంతమంది పర్మనెంట్ రెసిడెంట్స్ తప్ప పుట్టపర్తిలో ఎవరు ఉండరు. బయట షాపులు అన్ని క్లోజ్, అన్ని హాయిగా ఉంటుంది. అసలు నిజంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఎలా ఉంటే, ఇప్పుడు కోవిడ్ ఎలా ఉంటుంది అప్పుడు అలా ఉంటుంది. అసలు మొన్న మా వాళ్ళతో మాట్లాడుతున్నాను, మొన్న అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ పీక్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే, అన్న చూడన్నా ఇలా ఉంది పుట్టపర్తి అని చెప్పి, టోటల్ ప్రశాంతి నిలయం టోటల్లీ ప్రశాంతంగా ఉంది. ఆ టైంలో కూడా అలాగే ఉండేది, ఎందుకంటే జనసంచారం చాలా తక్కువ. అప్పుడు ఈ కొత్త సాయి కుల్వంత్ హాల్ కూడా లేదు. ఆ సంవత్సరమే అనుకుంటాను ఆ కాంక్రీట్ మొత్తం వేసేసారు అది మందిరంలో. ఇసుకున్న టైంలో వెళ్ళుంటుంటే అదృష్టం వేరేగా ఉండేదేమో, కానీ ఏది జరిగినా మన మంచికే. సో ముందు చెప్పుకున్నాం కదా, మంచి జరిగినా మన మంచికే, చెడు జరిగినా మన మంచికే, మంచి చెడు మన బుర్రలో ఉంది. సో వెళ్ళాము, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నామజ చెప్పిందని, అమ్మ ఇది చాలా బాగుందమ్మా ఈ ప్లేసు, ఇక్కడ వస్తే బాగున్ను అని చెప్పి మా అమ్మతో చెప్పాను. వెళ్ళాము, ఎగ్జామ్ రాసాము. ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు అర్థమైపోయింది, ఇంకా పుట్టుక్ ఆ మ్యాథమెటిక్స్ పేపర్ ఎంత ఘోరంగా ఉంది అంటే, నేను అసలు నన్ను సెలెక్టే చేయరు, ఇంకా ఇక్కడ ఉండడం వేస్ట్ అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఇంకా సెట్ ఎంఐటి ఇంకొక 1 year కూర్చుని నేను శుభ్రంగా చదువుకుని ప్రిపేర్ అయితే తప్ప నేను మళ్ళీ ఇంజనీరింగ్ అటెంప్ట్ చేయలేను అని చెప్పి నాకు నిర్ధారణ వచ్చేసింది అప్పుడే. బయటకు వచ్చాను, అమ్మకి చెప్పాను, అమ్మ ఇంకా ఇలా ఏం లేదమ్మా, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ నాకు వచ్చే ఛాన్స్ లేదు, ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయి కూర్చొని ఇంకా చదువుకుని నెక్స్ట్ ఇయర్ రాస్తాను, ఈ ఇయర్ ఇంకా వేస్ట్ అనిపించింది నాకు. మా అమ్మ అన్నారు, ఎందుకురా తొందరపడుతున్నావు, ఇవాళ ఎగ్జామ్ రాసావు కదా, చూడు రేపు పొద్దున్న పెడతారు లిస్టు, ఆ లిస్టులో నీ పేరు ఉంటే సంతోషం, లేకపోతే వెళ్ళిపోదాం అన్నారు. సరే, ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ చెప్పేవి కూడా వినాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పేది కొంచెం ఎక్స్పీరియన్స్తో, అవగాహనతో, అండర్స్టాండింగ్తో చెప్తారు. సరే అని కూర్చున్నాం, రాత్రి వెళ్ళాం, భజన ఎంజాయ్ చేసుకున్నాం, వెళ్ళాం, తిరిగాం. అక్కడ ఆ టైంలో పుట్టుపర్తి చాలా చిన్నగా ఉండేది, రౌండ్ బ్లాక్ తర్వాత ఇంకేం లేదు, రౌండ్ బ్లాకే లాస్ట్. దాని తర్వాత ఇంకా వెస్ట్లు కొత్త ఇవి అవన్నీ ఇప్పుడు ఏం లేవు, రౌండ్ బ్లాక్ తో లాస్ట్ అనమాట. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళడం, మళ్ళీ వచ్చేవన్నీ కొండల పర్వతాలు అక్కడ దాని వెనకాల.
సో వచ్చి కూర్చుని కింద అక్కడ మందిరం వెనకాల అది బేకరీ ఉండేది. అక్కడ బండ్లు కొనుక్కోవడం, కొంచెం బ్రెడ్లు కొనుక్కోవడం, లేకుంటే ఆ సౌత్ ఇండియన్ క్యాంటీన్, అప్పుడు కొత్త సౌత్ ఇండియన్ క్యాంటీన్ లేదు, పాత సౌత్ ఇండియన్ క్యాంటీన్ షెడ్ మాదిరి ఉండేది. అక్కడ ఆ షెడ్ లోకి వెళ్ళి డిన్నర్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ అప్పుడే వాళ్ళకి బాల వికాసులో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి ఈ సేవా విధానం అంతా తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి అక్కడ సేవలు కూడా చేసేస్తున్నారు. నాకు అదంతా కొత్త, ఎందుకంటే ఈ సేవాదళము ఈ కాన్సెప్ట్ అంతా మాకు లేదు. సో మా ఫ్యామిలీలోనే లేదు అసలు. స్వామివారికి వచ్చిన తర్వాతే అసలు ఒక విధమైనటువంటి జీవితానికి ఇంకొక వేరే డైరెక్షన్ వచ్చింది. అప్పటి వరకు చాలా నేరో ఫోకస్, చాలా నేరో ఫోకస్ ఉండేది. అంటే చదువు చదువు తాతిన తర్వాత ఏదో కొన్ని కొన్ని హాబీస్ అంతే, బయటకు వెళ్ళడం, తిరగడం, వీళ్ళతో వాళ్ళతో పెట్టుకోవడం ఏమీ ఉండేది కాదు. సోషలైజేషన్ యూస్ టు బి జీరో. ఎందుకంటే స్టడీ యూస్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మా అమ్మగారు జువాలజీ, మా తర్వాత మా అక్కయ్య గారు పిహెచ్డి ఇన్ బాటనీ, ఒక పిన్ని గారు పిహెచ్డి ఇన్ ఇంగ్లీషు, ఇంకో పిన్ని గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ రాజమండ్రి, ఇద్దరు మావలు పిహెచ్డీలు. సో రకరకాల అందరూ మొత్తం ఇద్దరు మావలు అంటే ఇంకా చాలా మంది మామూలు బాబాయిలు పిన్నులు ఉంటారు, వాళ్ళందరూ టాప్ లెవెల్లో ఉన్నారు. కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పల్ రాజు గారు కొంచెం మైక్ మ్యూట్ చేసుకోండి, ఏమనుకోకండి. సో ఈ విధంగా ఉండింది పరిస్థితి. సో చదవాలి, పైకి రావాలి. సో స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత, పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత అసలు ఈ సోషల్ సెటప్ అంటే ఏమిటి, లవ్ ఆల్ సర్వాల్ అంటే అర్థం ఏమిటి, నేను అన్న ఫీలింగ్ లేకుండా ఒక బ్లూ స్కార్ఫ్ వేసుకుని మగవాళ్ళు, ఒక ఆరెంజ్ అండ్ ఎల్లో స్కార్ఫ్ వేసుకుని లేడీస్ సైలెంట్ గా వాళ్ళ పనులు చేసేసుకోవడం, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అదండి, సేవాదళం గురించి కాన్సెప్ట్. దండం పెట్టాలి అందరికి. ఒక సేవాదళ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అది కూడా చెప్తాను కొంచెం సేపు అయ్యాక. మనకి టైం కూడా చూసుకుంటూ ఉంటే బెటర్ ఏమో. ఫుల్ స్క్రీన్ లో పెట్టేస్తే మనం ఏం చెప్తున్నామో మనకి తెలియదు. 7:30 వరకు టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు మనకి. థ్యాంక్ యూ అండి, ఇలా ఇబ్బంది ఏం లేదు అన్నా. థ్యాంక్ యూ. సో అక్కడికి వెళ్ళాక ఆ ఎగ్జామ్ అయిపోయాక మీకు చెప్పాను కదా, ఎగ్జామ్ అయిపోయాక వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పుడు ఈ ఎగ్జామ్ టైంలో మా అమ్మగారు ఏం చేశారు, హ్యాపీగా వెళ్ళిపోయి శాంతి వేదికలో లేడీస్ సైడ్ గ్యాలరీ ఉంటుంది కదా, స్టేజ్ లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి లేడీస్ సైడ్ గ్యాలరీలో కూర్చొని మొత్తం ఎగ్జామ్ 3 గంటల ఎగ్జామ్ అయ్యేంత వరకు అక్కడ కూర్చుని ఉన్నారు. అది అయిపోయాక అమ్మగారు వచ్చి చెప్తున్నారు, చాలా బాగుంది రాజా, చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, ఇది కూడా బాగుంది అని చెప్పి అమ్మ నాకు ఇన్ఫర్మేషన్. నేను అమ్మకి అమ్మ ఇది ఎలా ఉంది పరిస్థితి, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని నేను చెప్పడం. మా అమ్మగారు చెప్పారు ఉండు వెయిట్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు కూర్చొని డిస్కషన్ అనమాట, రేపు ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, అసలు కాల్ లిస్ట్ లో మన పేరు ఉందో లేదో, ఫస్ట్ లిస్ట్ లో ఉందో సెకండ్ లిస్ట్ లో ఉందో కూడా తెలియదు, కానీ ప్రిపేర్. ఎందుకంటే అకాడమిక్స్ కదా, అమ్మగారు ఒక జువాలజీ ప్రొఫెసర్ కాబట్టి టీచింగ్ లోనే ఉంటారు కాబట్టి ఇంకా డిస్కషన్ అనమాట. వాడు ఇలా ప్రశ్న అడిగితే నువ్వు ఏం సమాధానం ఇస్తావు, ఇలా అడిగితే ఏమి ఇస్తావు, అలా అడిగితే ఏమి ఇస్తావు. సో రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో మనం డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. అది రాత్రి 10, 10:30, 11 అయింది. అఫ్ కోర్స్ రూమ్ లో లైట్ ఆపేయాలి, 10 o'clock మన రూమ్ ఆశ్రమ్ రూల్స్ తెలుసు కదా, ఆ టైంలో ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ఇప్పుడేదో కొంచెం డైల్యూట్ అయి ఉండొచ్చేమో కానీ అప్పుడు మాత్రం టపాక్ 10:30కి అంతే. 9 అయిందంటే ఇంకా సేవదల నడుచుకుంటూ వస్తారు ప్రతి కారిడార్ లోను. 10 o'clock లైట్స్ ఆఫ్ అయిపోవాల్సిందే. సో చాలా బ్యూటిఫుల్ గా ఉండేది డిసిప్లిన్ ఆ టైంలో. ఇప్పుడు కూడా ఉందని నేను భావిస్తున్నాను, నేను అనకూడదు, బట్ స్టిల్ అప్పుడున్న ప్రశాంతి నిలయానికి ఇప్పుడున్న ప్రశాంతి నిలయానికి చాలా డిఫరెన్స్. 10:30 క్లోజ్ చేస్తారు ఎక్కడైనా. 10:30 క్లోజ్ చేస్తారు అన్నయ్య గారు, కానీ ఏం చేస్తాం, కలియుగం కూడా దూరిపోయింది అక్కడికి కూడా. కొంచెం కరెక్టే. అంటే నేను వ్యక్తిగతంగా ఏం చెప్పట్లేదు, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక విధంగా ఆలోచిస్తే ఆ రోజున్న డిసిప్లిన్ ఈ రోజు ఉంటే మనం ఇంకెక్కడో ఉంటాం. సో అది కూడా చెప్తాను, మా హాస్టల్ డిసిప్లిన్ ఎలా ఉంటుందో, ఎంత టైట్ గా ఉంటుందో హాస్టల్ డిసిప్లిన్, దానివల్ల నేను ఇలా ఎందుకు ఉండగలుగుతున్నాను అన్నది స్వామి ఇచ్చిన డిసిప్లిన్ వల్ల నేను ఇంకా కంట్రోల్లో ఉన్నానని చెప్పి నేను ఓపెన్ గా అందరితో చెప్పుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందండి, చాలా చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా డైరెక్షన్స్ లో మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అసలే టీనేజ్. ఆ టైంలో స్వామి పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నారు పుట్టపర్తిలో, 16 ఏళ్ల వయసులో. ఈ పుళ్ళు మేంటూ పుట్టపర్తి జయహో. ఇంక అప్పటి నుంచి ఇంకా మారిపోయింది. ఎనీవే ఆ స్టోరీ చెప్పాలి. ఇంటర్వ్యూ కూర్చొని నెక్స్ట్ డే పొద్దున్న వెళ్ళాను, యూనివర్సిటీ కోసం వెళ్ళి, ఇంటర్వ్యూ కోసం కాదు, లిస్ట్ లో నా పేరుందో లేదో చూసుకోవడానికి వెళ్ళాను. ఏదో బుద్ధిగా పైనుంచి కిందికి లిస్ట్ లో చూసుకుంటున్నాను. ఆ రోజు కాదు, మరుసటి రోజు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సెషన్ లాస్ట్ బ్యాచ్ లో నా పేరుంది. అంటే చూడండి, అంటే నేను అనుకుంది కరెక్టే, మ్యాథమెటిక్స్ లో మొత్తం పాడు చేసేసాను, ఇంకా నాకు ఇక్కడ రాదు. అయినా ఆ భగవంతుడు దయ చూడండి, నన్ను ఆ సెకండ్ డే లాస్ట్ లిస్ట్ లో, పేరులో లాస్ట్ బ్యాచ్ సెకండ్ డే ఆఫ్టర్నూన్ లిస్ట్ లో పెట్టారు.
జై శ్రీరామ్. ఇంకొక రోజు దొరికింది. సో పుట్టపర్తి అంతా తిరిగేశారు మా అమ్మగారు. నేను మాత్రం కూర్చుని ఏదో నా పుస్తకాలు ఏదో నేను చదువుకుంటాను. ఎందుకంటే ఐఐటి ఎంసెట్ల ఎగ్జామ్లు ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ రాసిన తర్వాత చూశాక నాకు టెన్షన్ పుట్టేసి ఇంకా సీరియస్ గా చదువుకోవడం మొదలెట్టాను. ఇంకా ఎక్కడెక్కడైతే నేను మిస్ అవుట్ అయ్యానో పుట్టపర్తి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఆ పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే నా వీక్ పాయింట్ అర్థమైపోయింది కాబట్టి ఆ వీక్ పాయింట్ ని స్ట్రాంగ్ చేసుకోవాలని విధి విరామం లేకుండా రూమ్ లో కూర్చొని చదువుకోవడం. అసలే సమ్మర్, సి బ్లాక్, సి ఫ్లోర్, సౌత్, ఇంకా వేడెలా ఉంటుందో మనకి తెలుసు. ఆ టైంలో కూడా పుట్టపర్తి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది. ఎందుకంటే స్వామి దయ వల్ల, ఆయన చేసిన యజ్ఞాల వల్ల, ఆయన చేసిన స్వామి అనుగ్రహం వల్ల అక్కడ జరిగిన అంటే ఎట్లా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా స్వామి మనకి నేర్పిస్తారండి. ఎందుకంటే 28 ఏళ్ళు వెనక్కి చూసుకుంటే అప్పుడు నాకు అర్థమవుతుంది స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఆయన జీవితాన్నే, ఆయన భౌతిక అనకూడదు, స్వామి జీవితం అనకూడదు, ఆయన భగవంతుడు. అవతార పురుషులు ఈ ఈ భూమి మీద కాలు పెట్టినప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత మందికి ఎన్ని విధాలుగా అర్థమయ్యే విధంగా, ఆహా ఎంత బాగా నేర్పిస్తారో స్వామి. ఎనీవే, అది తలుచుకుంటుంటేనే ఫ్లాష్ బ్యాక్ ముందుకి ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంది మైండ్. ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారు చేసి పెట్టారు స్వామి మనకి, ఎంత కష్టపడి ఉంటారు ఆయన. స్వామి ఆయన మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా నా మెసేజ్ అని చెప్పి స్వామి మనకి నేర్పించినప్పుడు ఆహా. ఎనీవే, కూర్చొని చదువుకుంటున్నాను. అమ్మగారు ఏమో వెళ్ళి శుభ్రంగా ఆశ్రమం మొత్తం తిరిగేసి ఆ టైంలో స్వామి వారి మందిరము పెద్దన్న అంటే వినాయకుడు పెద్దన్న ఆయన ఎందుకు పిలుస్తుంటానంటే, ఎందుకంటే మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర అంటారు కదా అన్నపూర్ణాష్టకం లాస్ట్ లైన్స్ లో. సో భగవంతుడిని ఎక్కడో కొండ మీద కూర్చోబెట్టుకోవడం బదులు ఆయన నాన్నగారు, అమ్మగారు, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య అని పిలుచుకుంటే వినాయకుడు, మన సుబ్రహ్మణ్య స్వామి, అమ్మగారు, నాన్నగారు చెప్పిన మాట వింటుంటారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను పరిహాసంగా మా వాళ్ళందరితో, నాన్నగారు చాలా బిజీగా ఉంటారు, అందుకే నేను వెళ్ళి పెద్దన్నయ్యకి చెప్తే పెద్దన్నయ్య స్వామికి చెప్పుకుంటారు, మనకి టెన్షన్ లేదురా పెద్దన్నయ్యకి చెప్పుకోండి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంతే, నాన్నగారు డైరెక్ట్ గా దొరకరు, పెద్దన్నయ్యకి చెప్పుకుంటా, ఆయన చాలా బిజీ కదా, జగన్నాటక సూత్రధారులు, అన్ని మేనేజ్ చేయాలి. సో ఆ టైంలో ఆ ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి, అమ్మ ప్రార్థన చేస్తున్నారు, నేను చదువుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లిస్ట్ లో నా పేరు ఉండింది. ఆ మరుసటి రోజు వెళ్ళాం ఇంటర్వ్యూకి. మధ్యాహ్నం 2:00 కల్లా రమ్మన్నారు. అంటే ఇలా వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే ఇంటర్వ్యూలు 10 నిమిషాలు ఇంటర్వ్యూలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కానీ ఈ టైంలో మీ ఇంటర్వ్యూ అయిపోతాయని చెప్పారు. 2 నుంచి 6 వరకు 4 గంటలు టైం పెట్టుకున్నారు. 6 కాదు కదా, 7 కాదు కదా, 8 కాదు కదా, 8:20, 8:20, నాకు ఇంకా టైం గుర్తు. 8:20కి నన్ను పిలిచారు లోపలికి. నా తర్వాత ఇంకొక్కడే ఒక్కడు ఉన్నాడు నా పక్కన. అతనుడు ఏదో ఒక నార్త్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్ట్ అట. ఇక 12th స్టాండర్డ్ లో కూడా గోల్డ్ మెడల్ దొబ్బేశాడంటే వాడు క్లాస్ స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, టాప్ ఫలో, వాడికి ఏదో గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నేను ఇంకా బిక్కు అని ఉంది నాకు, అబ్బో బాబు ఇలాంటి గోల్డ్ మెడల్ ఇస్తే నేనే ఫైట్ చేయగలుగుతానని. ఆయన ఏదో సాంగ్ పిలిచారు కాబట్టి వెళ్ళాం లోపలికి. వెళ్ళిన వెంటనే ఫస్ట్ థింగ్, ఆ రోజుల్లో అది యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ రూమ్ అని ఒకటి ఉండేది. అంటే అప్పుడు ప్రశాంత్ నిలయం కాలేజ్ బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది కానీ మారిపోయింది. ఆ టైంలో ఎంటర్ అయిన వెంటనే తలెత్తి చూస్తే గోడకి కిటికీకి, కిటికీ కిటికీలా ఉంటుంది, గోడ వర్టికల్ 90 degrees లో ఉంటుంది. ఆ కార్నర్ లో పైనుంచి కింద వరకు ఒక లైఫ్ సైజ్ ఫోటో స్వామి కూర్చుని ఆ ఏదో రాస్తున్నారు. అది మన హాస్టల్లో కూడా ఉంది ఆ ఫోటో. ఇది ఫుల్ సైజ్ ఫోటో అన్నమాట. స్వామి కూర్చుని అలా ఏదో రాస్తున్నారు. లోపలికి వెళ్ళాను, చూశాను, మహామహులు కూర్చుని ఉన్నారు. మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ సంపత్. ఆయన కాంప్రిహెన్సివ్ గా అందరినీ తాతగారు అని పిలవచ్చు, అంత పెద్ద ఆయన సంపత్ గారు. ఆయన పక్కనేమో మన చక్రవర్తి గారు ఇప్పుడు కరెంట్ ఛాన్సలర్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. ఆయన పక్కన కూర్చుని ఉన్నారు మా వార్డెన్ గారు ఆ టైం, సంజయ్ సహాని గారు. ఇప్పుడు సంజయ్ సహాని గారు ఇస్ హోల్డింగ్ అ డిఫరెంట్ పోస్ట్. యువతలు చూద్దామంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఆయన పక్కన కూర్చుని ఉన్నారు లక్ష్మీ నరసింహం గారు. లక్ష్మీ నరసింహం గారు అట్ దట్ టైమ్ హీ వాజ్ అవర్ ప్రిన్సిపల్ డైరెక్టర్. కంట్రోలర్ గారేమో నంజుండయ్య గారు, చక్రవర్తి గారు రిజిస్ట్రార్ గారు, సంపత్ గారు వైస్ ఛాన్సలర్, సంజయ్ సాహ్ని గారు హాస్టల్ వార్డెన్, అంటే ప్రశాంతి నిలయం హాస్టల్ వార్డెన్. సంపత్ గారు ఎంత అసలు బ్యూటిఫుల్ అంటే, స్వామి ఫ్యామిలీ, స్వామి దయ, స్వామి అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే ముక్కు అని తెలియదండి. అసలు స్వామి అంటే నాకు ఏం తెలుసు, బయట అందరూ డిస్కస్ చేసుకుంటుంటే విన్నాను అంతే. అయితే పెద్దగా హిస్టరీ నేను సత్యం శివ సుందరం చదవడం మొదలెట్టాను సరే, కానీ పుస్తకం కూడా పూర్తి అవ్వలేదు. ఎందుకంటే వాల్యూమ్ 1 లో 20 పేజీలు 30 పేజీలు కూడా అవ్వలేదు.
ఎందుకు? ఈ చదువులు, ఈ చదువులు, ఈ చదువులు, ఈ చదువులు, ఈ టెన్షన్, ఈ చదువులు, ఎంట్రన్స్ ఎగ్జామ్లు కట్ త్రోట్ కాంపిటీషన్. అప్పుడే ర్యాట్ రేస్ ఇప్పుడు ఇంకెంత అధ్వానంగా ఉంది. ఇప్పుడు మన ఆడియన్స్ లో ఉన్న తల్లిదండ్రులకి తెలుసు ఈ టైంలో కాంపిటీషన్ ఎట్లా ఉంటది, ఏం చేయాలి పిల్లలని. వాళ్ళు ఏం చేయాలి, పిల్లల సంగతి పక్కన పెట్టండి, తల్లిదండ్రులు ఎంత సతమతం పడాలనేది వాళ్ళకి తెలుసు. కోవిడ్ టైంలో ఇంకా ప్రెషర్ ఎక్కువ. ఆ టైంలో కొంచెం తక్కువ, ఎందుకంటే మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. 10th క్లాస్లో మాత్రమే టీవీ వచ్చింది కాబట్టి కొంచెం డిసిప్లిన్ ఉండేది నాకు. ఎనీవే, ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. ఇంటర్వ్యూ రూమ్ అంటే కాన్ఫరెన్స్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఏదో తాతగారు మనవడు పిలిచినట్టు, లేకుంటే ఒక బాబాయ్ వాడి అబ్బాయిని పిలిచినట్టు, అరవింద్ కమ్ 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 సిట్ డౌన్, కమ్ ఆన్, సో యూర్ అరవింద్, నైస్ టు సీ యూ, కమ్ అరవింద్ ఫ్రమ్ హైదరాబాద్, కమ్ అని చెప్పి. వామ్మో, అసలు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, ప్రిన్సిపల్లు, అసలు స్వామి యూనివర్సిటీలో అసలు ఏదైనా ఇంత క్యాజువల్ గా ఉంటారా? రాత్రి 8:30, 8:20, అసలు టైం ఉంటుందో, అసలు ఎలా ఉంటారో, ఎండ్ ఆఫ్ ద డే ఫుల్ టైర్డ్ గా ఉంటాను. నేను అనుకునేది భయపడుతూ లోపలికి వెళ్ళాను. టోటల్ ఒక్క సెకండ్ లో ఆ భయాన్ని మొత్తం వేపరైజ్ చేసేసారు. కూర్చున్నాను. సార్ నా సర్టిఫికేట్ అక్కర్లేదు, ఉంచుకో నీ సర్టిఫికేట్స్ అన్నారు. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు లెక్క చక్రవర్తి గారు అసలు ఐ రియలీ నిజంగా ఆయన పాదాలకి దండం పెట్టాలి. ఎందుకంటే హీ వాజ్ మై మెంటర్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. అందరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. కానీ ఆ రోజు చక్రవర్తి గారు, వైస్ ఛాన్సలర్ గారు, ప్రిన్సిపల్ గారు, అసలు నంజుండయ్య గారు, మన లక్ష్మీనరసింహ గారు అసలు ఏం మాట్లాడలేదు. అది స్థితప్రజ్ఞులు, సైలెంట్ గా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. సాని గారు సార్ కూడా ఏం మాట్లాడలేదు. మన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు అసలు ఒక మనవండి లోపలికి పిలిచినట్టు, వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళ అబ్బాయిని పిలిచినట్టు మన చక్రవర్తి గారు ఎంత బ్యూటిఫుల్ గా. ఫస్ట్, అరవింద్ నువ్వు ఎంపీసీ ఎందుకు జాయిన్ అయ్యాలనుకున్నావు? సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సార్, అందుకని నేను మ్యాథ్సే చేయాలనుకున్నాను. ఎందుకు సైన్సెస్ తీసుకోవచ్చు కదా, మా బైపీసీ తీసుకోవచ్చు కదా, ఆర్ట్స్ తీసుకోవచ్చు కదా అంటే, లేదు సార్, ఏదైతే నాకు కంఫర్టబుల్ గా ఉంటుందో అదే నేను చేసుకుంటూ పోయాను అంటే నాకు కష్టం అంటే ఏంటో తెలీదు. కష్టం అంటే ఏంటో తెలియనప్పుడు నా సత్తా ఏంటో నాకు తెలియదు సార్. కష్టం ఉన్న దానిపైన మనం ముందుకెళ్తేనే అప్పుడు మన కెపాసిటీ ఏంటో నాకు తెలుస్తుంది, కాబట్టి నేను మ్యాథ్సే చేయాలనుకుంటున్నాను సార్ అన్నాను. వావ్, వెరీ గుడ్ ఆన్సర్, చాలా సంతోషం. తర్వాత నా ఆన్సర్ షీట్ తీసి అక్కడ వాళ్ళ దగ్గర నంబర్లు ఉంటాయి కదా, కానీ నువ్వు లెక్కల్లో సరిగ్గా చేయలేదే అన్నారు. అవును సార్, లెక్కల్లో సరిగ్గా చేయలేదు, అందుకనే నేను లెక్కలు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ లెక్కలే రాస్తాను సార్, ఎందుకంటే నాకు ఐ వాంట్ టు, అది నా వీక్నెస్, ఆ వీక్నెస్ ని నేను ఓవర్కమ్ చేయాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద డిస్కషన్ వాజ్ ఇన్ ఇంగ్లీష్, వాళ్ళతో తెలుగులో మాట్లాడలేం, అంతా ఇంగ్లీష్లోనే. సో మ్యాథ్స్ ఇస్ మై వీక్నెస్ సార్, అండ్ ఐ వాంట్ టు ఓవర్కమ్ దట్ వీక్నెస్ బికాస్ దట్ ఇస్ మై academically I am weak there, so I have to strengthen that weakest link అని చెప్పాను. స్వామి దయ వల్ల వాక్చాతుర్యం అప్పుడు కూడా ఉండేది. సో ఆయన మాటలు పలికెడిది భాగవతమట, పలికించడి భద్రుడు రామభద్రుండట, పలికించు విభుండు రామభద్రుండట అంటారు. పోతనమాచుల గారికి అపాలజీస్ ఇచ్చుకోవాలి, తెలుగు నేను చంపేయకూడదు. సో ఆ రోజు ఆ మాట అన్నాను. వెంటనే రైస్ చేసిన, చాలా సంతోషం. కానీ తర్వాత కంటిన్యూ చేశారు, డిస్కషన్ కంటిన్యూ అయింది. నువ్వు ఎందుకు ఈ సబ్జెక్టు, ఏమిటిది, నీకు స్వామి గురించి ఎప్పుడు తెలుసు, ఎలా తెలుసు, ఐఐటీలు ఎంసెట్లో రాస్తున్నావా అంటే, అన్ని రాస్తున్నాను సార్, అన్నిటికీ అప్లికేషన్లు పెట్టాను, రాయాలి, ఎందుకంటే ఛాన్స్ అక్కడే వస్తుంది కాబట్టి కాంపిటీషన్ చెయ్యాలి, అది అంతా చెప్పుకుంటూ పోయాను. స్వామి దయ అది అయింది. అండ్ దెన్ అంత అయిపోయాక నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, ఇంకా బయలుదేరదాం. ఇవి ఏంటి ఎనీవే, ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో లాస్ట్ పేరు ఉంది, సెకండ్ లిస్ట్ లో లాస్ట్ పేరులో ఉంది నాది, లాస్ట్ బట్ 1 లాస్ట్ బట్ 2. సో పెద్దగా నాకు అఘోరించేది ఏమి లేదని నేను అనుకున్నాను. అప్పుడు అడిగారు, నీకు ఏదైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా, నువ్వు పుట్టపర్తికి రావడానికి, స్వామి దగ్గరికి రావడానికి అని. నేను చెప్పాను, ఉంది సార్, అది అది నేను ప్లాన్ చేసుకోలేదు, నేను మా అమ్మగారు ఇవేం డిస్కస్ చేసుకోలేదు, కానీ అప్పటికప్పుడు మైండ్లో వచ్చిన మాట చెప్పేశాను. అంటే స్వామి మనసులో ఉన్న మాట చెప్పించారు. సార్ నాకు కోపం చాలా ఎక్కువ సార్, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కోపం సార్. ఆ కోపం వల్ల నేను చాలా డ్యామేజ్ అవుతోంది, చాలా మందిని బాధ పెడుతున్నాను, గోడలను గుద్దేసిన రోజులు ఉన్నాయి సార్. ఈ కోపం తగ్గించుకోవాలి. అక్కడ ఉన్న ప్రాస్పెక్టస్ తీసి చూపించాను. సార్ ఈ ప్రాస్పెక్టస్ లో మీరు వీ విల్ మేక్ యూ ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పి మీరు చెప్తున్నారు. నేను మీ దగ్గరికి వచ్చినది అకాడమిక్ డిగ్రీ కోసం కాదు సార్, అది నాకు ఎక్కడైనా దొరుకుతుంది, ఏ కాలేజీలో అయినా దొరుకుతుంది. నేను మీ దగ్గరికి వచ్చింది సహాయం కోసం సార్. ఈ కోపాన్ని తగ్గించుకొని, ఈ నెగటివిటీని తగ్గించుకొని నేను ఒక మంచివాడిని మారే ప్రయత్నం చేస్తున్నాను సార్. మీ దగ్గర నుంచి
మీరు నన్ను కంప్లీట్ మ్యాన్ చేస్తారన్న నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను. నేను మీ దగ్గరికి డిగ్రీ కోసం రాలేదు. ఐ హావ్ కమ్ టు యూ ఫర్ హెల్ప్ అని చెప్పాను. బ్లంట్ గా చెప్పాను. పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే అంతంత పెద్దవాళ్ళ ముందు ఇంత ఫిలాసఫీ కొట్టేశామంటే ఇంకా చోటిము బడీబాత్ పిట్ట కొంచెం కూతగనం అంటారు తెలుగులో. సో ఎక్కువ వాగేసి ఉంటాను. ఇంకా వాళ్ళు నన్ను ఫర్గివ్ చేయరు పోరా అంటారేమో అని అనుకున్నాను. కానీ చక్రవర్తి గారు ఇంకొక స్మైల్ ఇచ్చి ఇదని ఇంకేమైనా రీజన్ ఉందా చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాను, సార్ చిన్నప్పుడు మా అక్కకి చాలా పెద్ద జబ్బు చేసింది సార్. ఆ జబ్బు చేయడం వల్ల, అది కూడా ఆడపిల్ల అవడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్న అటెన్షన్ అంతా మా అక్క మీద వెళ్ళిపోతుంది. కానీ నాకు కూడా అటెన్షన్ కావాలనిపించింది. కానీ ఉన్న అటెన్షన్ అంతా దానికే పోతున్నప్పుడు నా చాలా నెగిటివ్ ఫీలింగ్, చాలా కోపం, చాలా చాలా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది సార్ నాకు. ఆ నెగిటివ్ ఫీలింగ్ నేను చంపుకోవాలి, నేను మంచోడిని అవ్వాలి అంటే ఇప్పుడు దానికి ఏమైనా ఆయన చచ్చిపోయింది అనుకోండి, ఈ నెగిటివ్ ఫీలింగ్ అంతా ఎక్కడికి పోతుంది, నాలోనే ఉండిపోతుంది. నేను చాలా బ్యాడ్ ఫీల్ అవుతాను. ఇది నేను ఓవర్కమ్ అవ్వాలి సార్. ఇది నేను తీసి పక్కన పెట్టి నేను మంచోడిని అవ్వాలి. నా కోపం తగ్గించుకుని ఒక మంచాడిగా మారి మంచి కొడుకులో ఉండగలిగే ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. దీంట్లో భగవంతుడు నాకు దోహదం చేసి నాకు సహాయం చేస్తే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ సార్. దట్ ఈస్ ద, అది నా మనసులో ఉన్న రీజన్. ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలేదు, నేను మీకు చెప్పేస్తున్నాను. ఒక పెన్ డ్రాప్ సైలెన్స్. మళ్ళీ ఆ సినిమాల్లో సైలెన్స్ చూపిస్తారు చూడండి, ఠంగా మ్యూజిక్ వచ్చే ముందు వైస్ ఛాన్సలర్ గారు వెంటనే ఓకే అరవింద్ గో బ్యాక్ టు హైదరాబాద్ అన్నాడు. టప్ అని ఒక బాంబు అయితే అయిపోయింది. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు, ఇంకా ఛాన్సులు లేవు, ఏం లేవు, గో బ్యాక్ టు హైదరాబాద్. అలా చూస్తున్నాను అంతే. ఇంకా నాకు రియాక్షన్ ఏం చేయాలో తెలియట్లేదు. గో బ్యాక్ టు హైదరాబాద్ అన్నారు. దెన్ కాల్ us, కన్ఫర్మ్ యువర్ థింగ్, యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్, జస్ట్ కాల్ us, కన్ఫర్మ్ అండ్ దెన్ కమ్ టు బెంగళూరు ఫర్ ద సమ్మర్ కోర్స్ అన్నారు. బ్లింక్. ఇంకా నా అసలు ఆ టైంలో మనకి రెస్పాన్సెస్ రావు, ఎందుకంటే ఇట్స్ అ ఫ్లడ్ ఆఫ్ ఎమోషన్. మనం అనుకోనివన్నీ మన చేత భగవంతుడు చెప్పించేసి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలో భగవంతుడే వాళ్ళని కంట్రోల్ చేసి ఈ అవకాశం క్రియేట్ చేస్తారు స్వామి. అసలు నిజంగా మనం అనుకుంటామండి కోయిన్సిడెన్సెస్, మనం కష్టపడ్డాము, మన సుకృతి, మన ప్రారంధము, అది ఇది అని. అవన్నీ 1.0000001%. మిగతా అదంతా భగవంతుడి అనుగ్రహమే. ఎందుకంటే ఒక పనిముట్టుని ఆయన ఆయన మిషన్ లో వాడుకోవాలి అని ఆయన తలుచుకున్నప్పుడు ఆ పైకిది కిందికి, కిందిది పైకి పెట్టేస్తారండి. అసలు ఈ విల్ చేంజ్ ద లాస్ ఆఫ్ ద యూనివర్స్. అప్నామాను భలేటల జాయ భక్త కమాన నట్టల్లే దేత అన్నట్టు లాస్ ఆఫ్ ద యూనివర్స్ ని రాసి రీరైట్ చేసేస్తారు స్వామి. అన్ని దారికి వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు పర్పస్. దెన్ వైస్ ఛాన్సలర్ అడిగారు, ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చావా అని అడిగారు. లేదు సార్. సరే ఇదిగో తీసుకో, రాసుకో, రాయడం మొదలెట్టు అన్నారు. నువ్వు ఏం తీసుకురావాలి తెలుసా నువ్వు సమ్మర్ కోర్స్కి అని అడిగారు. తెలియదు సార్ అన్నాను. అయితే రాసుకో. కరెక్ట్ టైంకి పెన్ను పని చేయదు. సో ఆ టైంలో రిజిస్ట్రార్ గారు పెన్ను, ఓకే టేక్ దిస్ అని చెప్పి లేచి ఆయన పెన్ నేను తీసుకొని రాయడం మొదలెట్టడం. వెతుకుతున్నాను కాగితం కోసం. వైస్ ఛాన్సలర్ గారు కాగితం ఇస్తున్నారు. అసలు ఏ యూనివర్సిటీలో ఎట్లాంటివన్నీ జరుగుతాయండి నాకు తెలియదు. ఆయన కాగితం ఇచ్చారు, ఈయన పెన్ ఇచ్చారు, ఇంకా రాయి. ఏంటి 1 బకెట్, 1 మగ్, 1 మస్కిటో నెట్, 2 pairs ఆఫ్ వైట్స్. ఒక వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎ యూనివర్సిటీ ఇంకా జాయిన్ కాని స్టూడెంట్ కి, అంటే ఒక ఆర్డినరీ యంగ్ బాయ్ 16-year-old బాయ్ కి సమ్మర్ కోర్స్ కి 2 జతల బట్టలు, ఒక బకెట్, ఒక మగ్గు, ఒక మస్కిటో నెట్ తెచ్చుకుని రారా నా నాయన అని చెప్పి చెప్తున్నారండి. ఇది ఎక్కడ జరుగుతుంది? భగవంతుడు వెన్ స్వామి సేస్ లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అన్నది వీళ్ళ వీళ్ళ చేతల్లో, వీళ్ళ మాటల్లో, వీళ్ళ ప్రవర్తనలో నాకు కనిపించింది. ఎందుకంటే ఆ ప్రేమ ఎంత న్యాచురల్ గా, ఎంత సింపుల్ గా, అసలు ఎటువంటి ఫిట్టింగ్లు లేకుండా, ఎటువంటి ఎలా చెప్పను కృత్రిమత్వం అంటారు చూడండి, ఆర్టిఫిషియల్నెస్ ఏమీ లేకుండా ప్యూర్ గా వచ్చేసింది. వాళ్ళు చెప్తున్నారు, నేను రాసుకుంటున్నాను ఒక లిస్టు. దాని తర్వాత నువ్వు బెంగళూరుకి ఎలా వస్తావు, ట్రైన్లో రావచ్చు కదా, బస్సులో వచ్చి ఏదో విధంగా ట్రైన్లో బస్సులోనో వచ్చి అక్కడ దిగాక ఆ బస్ స్టేషన్ పేరు మెజెస్టిక్. ఇవన్నీ వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు. ఆ బస్ స్టేషన్ పేరు మెజెస్టిక్ అంటారు దాన్ని, సెంట్రల్ బస్ స్టేషన్. అక్కడి నుంచి నువ్వు బస్ తీసుకుని నువ్వు వైట్ ఫీల్డ్కి వచ్చేయచ్చు, కాడుగూడికి వచ్చేయచ్చు. అవును 333 వస్తుందా, 333E వస్తుందా, ఎక్కడ ఏది వస్తుంది అంటే లేదని 333. ఇప్పుడు అప్పుడు ఇంకా మధ్యలో డిస్కషన్. 333 అన్నది హోప్ ఫామ్ దగ్గర ఆగిపోతుంది, 333E అన్నది మేము కాడుగుడి దాకా వస్తుందని చెప్పి వాళ్ళ వాళ్ళు నువ్వు రాసుకో. రాత్రి 8:30, 8:45, 9కి ఇంత పెద్ద పెద్ద మహామహులు
ఒక చిన్న పిల్లవాడు ఎదురుగుండా కూర్చుంటే వాడికి వైట్ ఫీల్డ్ కి ఆయన స్వామి వారి పాదాల దగ్గరికి ఎలా రావాలన్నది చెప్తున్నారు. నేను రాసుకుంటున్నాను. ఇది స్వామి దయ, స్వామి అనుగ్రహం కాకపోతే ఏంటండి. ఇలాగా ఆ యూనివర్సిటీలో, స్వామివారి యూనివర్సిటీలో కానీ, స్వామివారి స్కూళ్ళల్లో కానీ జాయిన్ అయ్యే ప్రతి ఒక్కడికి ఒక కథ ఉంటుంది. ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క అబ్బాయికి ఒక కథ ఉంటుంది. అది అది 1-to-1 రిలేషన్షిప్. అది స్వామి క్రియేట్ చేస్తారు. కొంతమంది అదృష్టం ఎలా ఉంటుంది అంటే, పుట్టుకతోనే వాళ్ళ తల్లిదండ్రులు స్వామి భక్తులై ఉంటారు, లేకుంటే తాతల నుంచి స్వామి భక్తులై ఉంటారు. అది ఆ పుణ్యం, ఆ పుణ్యోపేతం అప్పుడే, అవి ఏమంటారు దాన్ని, పుణ్యవచనం అంటారేమో, అక్కడే స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. అదృష్టం వేరే లెవెల్లో, జీవితం వేరే వేరే లెవెల్లో వెళ్తుంది. కొంతమందికి మధ్యలో దూరుతాడు భగవంతుడు, కొంతమంది కరెక్ట్ టైంలో దూరుతాడు భగవంతుడు. ఏదైనా కరెక్ట్ టైమే, ఉన్నమాట చెప్పాలి అంటే ఏదైనా కరెక్ట్ టైం, ఎందుకంటే స్వామి టైం ఇస్ కరెక్ట్ టైం. సో ఆ టైంలో స్వామి నన్ను లాగి, సరే పో హైదరాబాద్కి అన్నారు. ఇంకా బయటకు వచ్చాను, అమ్మకి చెప్పాను, అమ్మ ఇలా జరిగింది అని చెప్పి. ఇంకా అమ్మకి అంతకంటే ఏముంది ఆనందం చెప్పండి. తన పిల్లవాడు ఒక ఫ్రీ కాలేజ్, ఫ్రీ ఎడ్యుకేషన్, సంస్కారం. అంతా ఫస్ట్ బ్యూటీ ఏంటంటే సంస్కారం సార్. స్వామి వారి దగ్గర ట్రైనింగ్ అన్నది, ఆ డిసిప్లిన్ అన్నది. ఇంకోటి మర్చిపోయాను, ఒక ప్రశ్న అడిగారు చక్రవర్తి గారు నన్ను, నువ్వు ఇక్కడ యూనివర్సిటీకి నువ్వు డిసిప్లిన్ కోసం జాయిన్ అవుతున్నావా అని అడిగారు. నేను మమ్మీ చెప్పాను, సార్ నేను ఐఎమ్ నాట్ జాయినింగ్ ఫర్ యువర్ డిసిప్లిన్ సార్, డిసిప్లిన్ కెన్ ఓన్లీ బీ సోర్స్డ్, ఇట్ కెనాట్ బీ ఫోర్స్డ్ అని చెప్పి మా అమ్మగారు చెప్పారు. నిజంగా సార్ నాకు తెలియదు, ఆ చామ్ కొటేషన్ అని చెప్పి నాకు అస్సలు తెలియదు. మా అమ్మగారు చెప్పేవారు, డిసిప్లిన్ అన్నది నీ లోపల నుంచి రావాలిరా, బయట నుంచి ఎవరు చెప్పినా పనికిరాదు. పోలీసు వాడి పరిస్థితిలా ఉంటుంది. పోలీసు వాడు లాఠీ పుచ్చుకొని వచ్చినంత వరకు ట్రాఫిక్ వాళ్ళందరూ బుద్ధిగా తిరుగుతారు. పోలీసు వాడు వెనక్కి తిరిగిన వెంటనే ట్రాఫిక్ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఈ కాలంలో పోలీసు వాడు ఎవడో పట్టించుకోవటం లేదండి, నేనెవరో తెలుసా అన్న యాటిట్యూడ్ లో తిరుగుతున్నారు అందరు. అట్లీస్ట్ ఆ టైంలో ఈ సామెత పనిచేసింది. సో ఇదే చెప్పాను పెద్దవాళ్ళకి, సార్ మా అమ్మగారు ఇలా చెప్పేవారు, అందుకని చెప్పి నేను మీ దగ్గర డిసిప్లిన్ కోసం రావటం లేదు, డిసిప్లిన్ అది లోపలి నుంచి వస్తుంది. అప్పుడు ఈ డైలాగ్ కొట్టాను, పుస్తకం తీసి చూపించి, నేను కంప్లీట్ మ్యాన్ అవ్వాలని కోసం, నేను సహాయం కోసం వస్తున్నాను సార్, నేను ఎడ్యుకేషన్ కోసం కాదు వచ్చి, ఎడ్యుకేషన్ ఎక్కడైనా దొరుకుతుంది, ఈ సంస్కరణ అన్నది నాకు కావాలనేది నేను ఓపెన్ గా చెప్పలేదు, వేరే విధంగా చెప్పాను. సో ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చాను, అమ్మతో చెప్పాను, కోసం కాసేపు అమ్మ ఏడ్చింది, నేను కూడా కాసేపు ఏడ్చాను, అంతా అయిపోయింది. హ్యాపీనెస్, ఆనందం, ఒక పెద్ద టెన్షన్ రిలీఫ్. లేకపోతే హైదరాబాద్ లో కాలేజ్ ఫీజు ఎలా కట్టుకుంటామండి? ఆ టైంలో రోడ్డు చివర స్వీట్లలో డ్రగ్స్ పెట్టి అమ్మేవారండి, చాలా ఘోరంగా ఉండేది ఆ టైంలో. ఆ 90s, ఎండ్ ఆఫ్ ద 90s, ఎండ్ ఆఫ్ ద 80s, బిగినింగ్ ఆఫ్ ద 90s వేర్ టెరబుల్. ఆ టైంలో డ్రగ్ మాఫియాలు, పిల్లల్ని కిడ్నాప్ చేసేయడాలు, స్కూళ్ళల్లో డ్రగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడాలు చాలా ఘోరంగా ఉండేది ఆ టైంలో. దానికి తోడు సావాసాలు, ఎలాంటి పిల్లవాళ్ళు ఎలాంటి వాళ్ళు దొరుకుతారో తెలియదు, ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్లో ఉండాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏమైపోతాడో తెలియదు. ఒక్కడే కొడుకు. ఆ అమ్మ, ఒక్కొక్క తల్లి మనస్సులో, తల్లి మైండ్ లో, తల్లి హృదయంలో ఉండే ఆ భయాలన్నీ స్వామి ఒక్క మాటలో మొత్తం వాష్ చేసి పారేశారు. హాస్టల్ ఎడ్యుకేషన్ పుట్టుబర్తి, స్వామివారి చెంత, భారతీయ సంస్కృతి, స్వామివారి సంస్కృతి, ఇంకేం కావాలి ఒక తల్లికి. సో స్వామి ఆ విధంగా ఆశీర్వదించారు. హైదరాబాద్కి వచ్చేసాం, మళ్ళీ టికెట్లు కరెక్టే, బుకింగ్ అంతా అయిపోయింది, హైదరాబాద్కి వచ్చాం. అటు పుట్టుపతి నుంచి వెళ్ళడానికి టికెట్లు దొరికాయి కానీ రావడానికి టికెట్లు కష్టం. సో వెళ్ళడానికి టికెట్లు దొరికాయి, హైదరాబాద్కి వచ్చేసాం. ఫోన్ చేశాను కరెక్ట్గా, నేను సెలెక్ట్ అయ్యాను. ఏ పిల్లవాడి ఇంట్లో అయితే నేను వెళ్ళి స్వామి నా జీవితంలో వాళ్ళ ద్వారా స్వామి నా లైఫ్లోకి ఎలా వచ్చారో అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. సో అతను వేరే రిజర్వేషన్ చేసుకున్నాడు, నేను వేరే రిజర్వేషన్ చేసుకున్నాను. ఆ టికెట్లు దొరకడం కూడా అదొక స్వామి మిరకెళ్ళే. ఎందుకంటే ఆ టైంలో కరెక్ట్ టైంలో టికెట్స్ దొరకవు, రైల్వే టికెట్స్ దొరకవు. వాళ్ళకి సెలెక్షన్ అన్నది జస్ట్ 2 days బిఫోర్ సమ్మర్ కోర్సు దే హావ్ రిలీజ్ ద సెలెక్షన్ ఇన్ఫర్మేషన్. సో ఆ 2 రోజుల్లో అంతా బుకింగ్ అయిపోవాలి, మనం బెంగళూరుకి వెళ్ళిపోవాలి. సో స్వామి దయ వల్ల ఆ బస్ టికెట్లు 2 దొరికాయి. అది కూడా మా అమ్మగారు ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఇంకెవరితోనో మాట్లాడితే 2 విఐపి కోటాలో 2 టికెట్లు దొరికితే ఆ టికెట్లు తెచ్చుకుని కూర్చున్నాం. సో బస్ జర్నీ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఫస్ట్ టైం బెంగళూరుకి వస్తున్నాం, మెజెస్టిక్ లో దిగాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు సడన్ గా ఒక మనిషి వస్తాడు, అసలే మాకు భయం, ఊరు తెలియని ఊరు, అతనేమైనా మా నెత్తి మీద చేపెట్టేస్తాడేమో అనుకుంటే అడిగాం. నాకు అసలు ఇంగ్లీషు హిందీ తెలుగు, అప్పుడు కన్నడం ఇంకా మనకి రాదు. నేను హిందీలో అడిగాను, కాడుగుడి జానా హై అని చెప్పాను. అది కథం అని చెప్పి అంత దూరం మమ్మల్ని తీసుకెళ్ళాడు. నాకు భయం, మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో, ఊరు తెలీదు, వీడు ఎవడో మనకి తెలియదు.
అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మీకు బస్సులు దొరుకుతాయండి అని. అప్పుడు ఇంకా మెజెస్టిక్ వాస్ స్టిల్ అండర్ కన్‌స్ట్రక్షన్. అప్పుడు ఒక సైడ్ మాత్రమే బస్ స్టాప్ ఉండేది. ఇంకో సైడ్ మొత్తం ఇంకా కట్టడంలో జరిగేది. అప్పుడు అంటే ఇంకో 3 ఏళ్ళు, 4 ఏళ్ల తర్వాత మనకు తెలుసు కదా! కర్ణాటక గవర్నమెంట్ 4 ఏళ్ల తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ మెజెస్టిక్ కన్‌స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్ కూడా కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, ఆ టైంలో ఇంకా ఫస్ట్ లెవెల్ కన్‌స్ట్రక్షనే జరుగుతుంది. ఆ ఓవర్ హెడ్ బ్రిడ్జ్ ఇంకా ఏమీ లేవు. ఇంకా అలా నేల మీంచి అలా నడుచుకుంటూ పోవడమే మొత్తం 1 కిలోమీటర్ చుట్టుకొని వెళ్ళాలి. సో వెళ్ళాం. ఆ బస్ ఎక్కాం. ఆ బస్ ఎక్కితేనేమో అతను అన్నాడు, లేదండి ఇది హోప్ ఫార్మ్ దాకానే వెళ్తుంది అని చెప్పి. వాడు కన్నడలో వాయించేస్తున్నాడు. అమ్మ ఆయనకి కామ్‌గా చూసి తెలుగు అని చెప్పారు. వాడేదో కష్టంగా కడి తెలుగులో చెప్పాడు. హోప్ ఫార్మ్ వరకే అన్నట్టు ఏదో చెప్పాడు. సో హోప్ ఫార్మ్‌లో దిగాం. అక్కడ హోప్ ఫార్మ్‌లో దిగాక అక్కడి నుంచి కాడుగుడికి వెళ్ళాలంటే మనకు తెలుసు ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 3/4 ఆఫ్ ఎ కిలోమీటర్ ఆల్మోస్ట్ ఎ కిలోమీటర్. సో ఆటో వాడేమో నాకు ₹10 కావాలన్నాడు. ఆ టైంలో ₹5 కెన్ యూ ఇమాజిన్? హోప్ ఫార్మ్ నుంచి కాడుగుడికి ₹5 ఆటో. కానీ నాకు ₹10 కావాలన్నాడు వాడు. సరే ఎక్కాం, వెళ్ళాం, దిగాం. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళాక గేట్ లోపలికి వెళ్తున్నప్పుడు చూపించాలి కదా! మనకి సెలక్షన్ కార్డు, సెలక్షన్ లెటర్ కార్డు చూపించుకోవాలి. సో చూపించాం. సో సెలెక్ట్ అయినట్టు వాళ్ళ దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంటుంది. గేట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఒక సేవాదళ మళ్ళీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండింది. నా నంబర్ చూసారు, నా పేరు చూసారు, ఆ లిస్ట్ చూసుకున్నారు, టిక్ మార్క్ పెట్టుకున్నారు, లోపలికి వెళ్ళండి అన్నారు. అంటే లోపలికి వెళ్ళండి అంటే నన్ను మాత్రమే పంపిస్తారు సార్, మా అమ్మగారు సార్ అంటే పేరెంట్స్ కి అకామిడేషన్ లేదు అన్నారు. అకామిడేషన్ లేకపోతే అక్కడ దించేసుకుని వెళ్తారు సార్ అంటే ఒప్పుకున్నారు. ఎందుకంటే డిసిప్లిన్ అండి, స్వామి డిసిప్లిన్. లేడీస్ జెంట్స్ కలవకూడదు అని చెప్పి స్వామి చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే జయమ్మ గారు వాళ్ళ నాన్నగారు మాట్లాడుకుంటుంటేనే స్వామి 4 మాటలు తిట్టిపారేశారు. వీ షుడ్ నాట్ థింక్ ట్వైస్. స్వామి ఒక డిసిప్లిన్ పెట్టారు అంటే ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వడం, అది ఎందుకు పెట్టారు ఆయనకి తెలుసు. సో ఎనీవే, సో అక్కడ దాకా వెళ్ళాం. అమ్మ బయటే ఉన్నారు, నేను లోపలికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్ళిన వెంటనే అసలు ఎలా ఉండిందంటే ఏదో తలుచుకుంటూ ఉంటేనే నాకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా స్వామి చూసుకున్నారండి. ఒక సీనియర్ బ్రదర్, నువ్వు వెళ్ళిన వెంటనే ఆఫీస్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళా ఏమీ తెలియదు, పిచ్చమొహం వేసుకుని వెళ్తాం. ఆయన ఆఫీస్లోకి వెళ్ళన్నారు. అలా తిరిగి ఆఫీస్లోకి వెళ్ళాం. ఆఫీస్లోకి వెళ్ళిన వెంటనే ఒక ప్రశాంతంగా కూర్చుని ఒక ఆయన ఉన్నారు. ఆ అంకుల్ ఇంకా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. ప్రశాంతంగా కూర్చొని వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాడు. సరే అరవింద్ అన్నాను. షో మీ యువర్ కార్డ్ అన్నాడు. కార్డ్ తీసుకున్నారు, చూసారు, టక్ 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 ఏదో కొట్టారు. ఓకే C4 అని చెప్పి ఆయన మాట అన్నాడు. వెంటనే ఇద్దరు అన్నలు, సీనియర్ బ్రదర్స్, ఆ అబ్బాయి పేరు పెడితే మళ్ళీ అన్నకేమని అనుకుంటారేమో, వచ్చారు, కూర్చున్నారు. ఒకటి నా హోల్డాలు పట్టుకున్నాడు, ఇంకోటి నా సూట్ కేసు టక్మ తీసుకెళ్ళిపోయారు C4 వరకు. వాళ్ళు C4 అంటే బృందావన్ క్యాంపస్ బయట నుంచి ఒకటి, లోపల నుంచి ఇంకోటి. మనకి తెలిసే ఉంటుంది ఇప్పటికి ఎవరెవరైతే మన బృందావన్ హాస్టల్ చూసుంటారో. బయట మనకి ఏ ఫ్లోరు, బి ఫ్లోరు, సి ఫ్లోరు కనిపిస్తాయి. అది వెళ్ళి లాబీలోకి వెళ్ళి కిందికి చూస్తే అది మొత్తం ఒక డౌన్ లో ఉంటుంది, ఒక క్వాడ్రాంగిల్ ఉంటుంది, అవతల పక్క డైనింగ్ హాల్ కిందికి ఉంటుంది. దానికి ఒక పెద్ద స్టోరీ. మైసూర్ మహారాజు గారి స్విమ్మింగ్ పూల్ అది స్వామి, అది అది ఆ టైంలో రాజమాత గారు కొనేసి అదేదో చేసి వాళ్ళు హాస్టల్ ఏమో కాలేజ్ పక్కన కడతానని చెప్పి స్వామి చెప్తే పిల్లలందరూ నిరాహార దీక్ష తీసుకొని స్వామికి ఉత్తరం రాసి ఒక పిల్లవాడు స్వామికి ప్రార్థించాడు, స్వామి అవసరమైతే ఆ కాలేజ్ని బద్దలు కొట్టి ఇక్కడ కట్టించండి కానీ ఈ హాస్టల్ని మాత్రం అక్కడ పెట్టద్దు స్వామి అని చెప్పి. అప్పుడు స్వామి మెల్ట్ అయ్యి ఇక్కడే దీన్ని మార్చేసి దీన్ని కొత్తగా కట్టించండి అని చెప్పి స్వామి చెప్తే అప్పుడు మన బృందావన్ హాస్టల్ మొత్తం కట్టారు. ఒక వేరే పెద్ద స్టోరీ అది. సో బృందావన్ హాస్టల్లో C4లో రూమ్ నెంబర్ C4లో నన్ను పెట్టారు. వెళ్ళిన వెంటనే నువ్వు సెటిల్ అవ్వు అని చెప్తే నాకేం తెలియదు కదా, బాత్రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, ఏముంది. సీనియర్స్ అక్కడికి వెళ్ళు, అక్కడ ఉంటుంది బాత్రూమ్, స్నానం చేసుకుని మళ్ళీ వచ్చి కూర్చోవాలి, బయట ఏం చేయాలో తెలీదు, టైం టేబుల్ తెలీదు. ఫస్ట్ డే అంటే రేపటి నుంచి సమ్మర్ కోర్సు. అమ్మా, సో మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళతో. అసలు మాట్లాడడం అంటే తెలుగు వాళ్ళు కొంతమందే, మొత్తం ఆల్ ఇండియా నుంచి గ్యాంగ్ ఉందండి అక్కడ. డార్జిలింగ్ దగ్గర నుంచి శ్రీలంక వరకు. నాకు ఒక శ్రీలంకన్ క్లాస్మేట్ కూడా ఉండేవాడు ఆ టైంలో. అఫ్ కోర్స్ హీ వాజ్ అ డే స్కాలర్ అనుకోండి. బట్ స్వామి వసుదైక కుటుంబకం అంటే మన హాస్టల్స్ లోనే ఆ టైంలో. సడన్ గా ఒక పిల్లవాడు వచ్చి చెప్తాడు, ఆర్ యు అరవింద్? ఎస్ బ్రదర్, యువర్ మదర్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ డౌన్ స్టేర్స్. గంట అయింది, గంటన్నర అయిపోయి ఉంటుంది. కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళి అమ్మగారితో మాట్లాడుతున్నాను. అమ్మ అన్నారు, ఏం చేయాలి రాజా, వాట్ ఈస్ ద ప్లాన్ అంటే, అమ్మ నాకు కూడా తెలియదమ్మా, మీరు మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ ఐ డోంట్ థింక్ మీకు ఇంకా అకామిడేషన్ వాళ్ళు ఇక్కడ పెట్టేది ఏం లేదు, మీరు ఇక్కడ ఉండి కూడా వేస్ట్.
హాస్టల్లో ఏదో చూసుకుంటారు, ఇంకా మనకు కట్టాల్సింది మనం కట్టేసాము, సో ఏమవుతుందో మనకు తెలీదు, చూద్దాం. అంతేనండి. దాట్ వాస్ సినిమాలో చూపిస్తారు చూడండి, ఏదో పిల్లవాడు హాస్టల్లోకి, అదే 16 years ఇంట్లోనే ఉండి సడన్ గా హాస్టల్లోకి వెళ్ళాలంటే ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కానీ మా అమ్మ పాపం షోల్డర్ మీద బ్యాగ్ వేసుకొని అలా నడుచుకుంటూ అలా గేట్ లోంచి బయటకి వెళ్ళడం అన్నది ఏదో పెద్ద చాలా, ఇట్ వాస్ అ వెరీ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ అట్ దాట్ టైం. దాని తర్వాత ఏం జరిగిందనేది చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. నేను హాస్టల్లోకి వెళ్ళిపోయాను, నా సమ్మర్ కోర్స్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మగారు గేట్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏం తెలియదు, బెంగళూరు కొత్త. ఆటో వాడు ఎక్కడ దించాడు అక్కడ, అసలు ఆ రోజు ఆశ్రమం బయట ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టు దగ్గర అమ్మ కూర్చున్నారనమాట, వెయిట్ చేస్తున్నారు. ఈ ఆటో వాడు వస్తే ఎక్కడికి, బెంగళూరు, మళ్ళీ మెజెస్టిక్, మెజెస్టిక్ అన్న వాడు అమ్మకు గుర్తుంది. సో మెజెస్టిక్కి వెళ్ళాలి, సో మెజెస్టిక్ వెళ్ళాలి, అక్కడ కూర్చొని ఆటోది వెయిట్ చేస్తుంటే ఆటోలు ఎవరు రారు, వాళ్ళందరూ ఆ చివర వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడి నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మా అమ్మగారు ఇలా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ వచ్చారు. పెద్ద ఆవిడ వచ్చి, ఏమమ్మా ఇక్కడ ఏం చేస్తు, కన్నడంలో మాట్లాడింది. ఏం మాడతా ఇదిరా ఇల్లి అని. మా అమ్మ ఇలా చూపించారు ఆశ్రమం కేసు. ఓహో, అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చిన, సారీ, పిల్లని జాయిన్ చేయడానికి వచ్చిన, లేదండి అబ్బా కొడుకుని జాయిన్ చేయడానికి వచ్చినవా, చాలా సంతోషం. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఏదో బస్సు వస్తుందేమో, మనం మెజెస్టిక్ వెళ్ళాలండి, నేను అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి నేను అంటే, బస్సు ఇక్కడికి రాదు, బస్సు అక్కడికి వస్తుంది, నువ్వు రా అని చెప్పి ఒక షోల్డర్ మీద మా అమ్మగారి బ్యాగ్ పట్టుకున్నారు, కుడి చేయి ఎడం చేయి ఫ్రీగా ఉంది, మా అమ్మ చేయి పట్టుకున్నారు ఆ పెద్ద ఆవిడే. ఇంకా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ తీసుకెళ్ళిపోయారు. అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. మా పెద్దవాడేమో మా అమ్మగారికి స్టోరీలు చెప్తున్నారు స్వామి గురించి. బస్సు వచ్చింది, బస్ ఎక్కారు, ఎందుకంటే అక్కడే టెర్మినస్, సో గేట్ దాటి అవతల పక్కకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా బస్సులు లేవు ఆ టైంలో. ఆ టైం కాడుగుడికి డైరెక్ట్ గా బస్సు రావడమే గొప్ప. సో కెనరా బ్యాంక్ దగ్గర నుంచి గేట్ దాటి, అంటే రైల్వే గేట్ దాటి అవతల పక్కకు వెళితే బస్సులు. సో అక్కడికి వెళ్ళి కూర్చొని బస్సు తీసుకొని, బస్సు ఎక్కుతున్నప్పుడు కూడా ఈవిడ మా అమ్మగారు చేయబట్టుకునే ఉన్నారు, అంటే సపోర్ట్ అనమాట, హెల్ప్. లోపలికి ఎక్కి కూర్చొని ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆవిడ మా అమ్మగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కండక్టర్కి ఇచ్చి చేంజ్ తీసుకొని అమ్మకి ఇచ్చింది, ఎందుకంటే అమ్మకి కన్నడం రాదు కదా. సో ఈవిడ ట్రాన్స్లేషన్ అనమాట, మొత్తం ట్రాన్స్లేట్ చేసి డబ్బులు తీసుకుని అమ్మగారికి ఇచ్చి మంచిగా మాట్లాడి, అలా మాట్లాడుతూ మెజెస్టిక్ దాకా వెళ్ళిపోయారు. మెజెస్టిక్ లో దిగిన తర్వాత, దాదా నాకేం పని లేదు, మా అబ్బాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, నువ్వురా, నేను ముందు బస్ ఎక్కిచ్చేసి నేను వెళ్తానని చెప్పి ఆవిడ మా అమ్మని ఇంకా అదే చేయబట్టుకుని తీసుకెళ్ళి, ఎక్కడైతే అప్పుడు ఒక చిన్న కౌంటర్ ఉండేది ఆంధ్రప్రదేశ్ బస్సెస్ బుకింగ్ కి. సో అక్కడ ఆవిడ టికెట్ కూడా ఆవిడే లైన్ లో వాడిని చెడమడ కన్నడంలో వాయించేసి టికెట్ తీసుకుని కరెక్ట్ గా చేంజ్ తీసుకుని, లెక్క పెట్టుకో, చేంజ్ కరెక్ట్ గా ఉందో లేదో లెక్క పెట్టుకో అని చెప్పి చేంజ్ లెక్క పెట్టించి, ఆవిడ కూడా అమ్మతో పాటు బస్ ఎక్కి కూర్చోబెట్టి, అప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, ఇంతసేపు నీతో ఉన్నాను కానీ నీకు అన్నం పెట్టలేకపోయినానమ్మా, ఏమనుకోకు, ఊరు కాని ఊరు నువ్వు వచ్చినవు, ఇంతసేపు నాతో ఉన్నావు, నీకు అన్నం పెట్టించలేకపోయినాను అంటే, మా అమ్మ రెండు చేతులు జోడించి, ఇంకేం చెప్తానండి, ఊరుగా నూరికి నేను వచ్చాను, మీరు వచ్చి నన్ను ఇలా దేవుడుగా ఆదుకున్నారు, ఇదేనండి దేవుడు మీలోనే ఉన్నారండి, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి, చాలా ఆనందంగా ఉందండి, ఏం చెప్పాలో తెలియడం లేదని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడనే, నువ్వు ఏం బాధపడికి, ఇదంతా స్వామి చూసుకుంటాడు, నువ్వు నీ కొడుకుని స్వామి దగ్గర పెట్టినావు కదా, స్వామి చూసుకుంటావు, నువ్వు ఇంకేం బాధపడకు అని చెప్పి ఆవిడ బస్సు దిగారు. ఆ టైంలో ఒకటే బస్సు, అంటే ఇన్ని ఏసీ బస్సులు రకరకాల బస్సులు ఏం లేవు. బెంగళూరు టు హైదరాబాద్ దేవర్ ఓన్లీ 2 buses, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్, ఒక డే జర్నీ ఒకటి నైట్ జర్నీ. షీ హెడ్ గాట్ ఇన్ టు ది ఈవినింగ్ జర్నీ బస్. సో ఒకటే బస్సు, ఇటు అటు ఏం బస్సులు లేవు. సో ఆవిడకి దిగి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్దామని చెప్పి అమ్మ బస్సు దిగి అటు ఇటు చూశారు, ఆవిడ ఎక్కడా కనిపించలేదు. అంటే ఆ పెద్ద ఆవిడ ఎవరో మనకు అందరికీ తెలుసు. ఏ విధంగా భగవంతుడు అది ప్రేమ బంధం అని చెప్పి మన రమణరావు గారు ఒక పుస్తకం రాశారు. రమణరావు గారు రాసిన పుస్తకంలో ఒక చాలా మంచి సన్నివేశం చెప్తారు. నేను దీనికి దానికి లింక్ ఎలా అర్థమవుతుందంటే, ఆయన ఆయన ఇంకెవరో పేరు తెలియదు, ఇద్దరు కూర్చుని స్వామి పాదసేవ చేస్తున్నారు. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక సంవత్సరంలో బర్త్డే టైం అన్నమాట. ఆ బర్త్డే సెలబ్రేషన్స్ టైంలో ఈయన ఇంకో పెద్ద ఆయన స్వామికి సేవ చేస్తున్నప్పుడు, ఈయన మనసులో ఒక మంచి ఫీలింగ్ కలిగింది. ఆహా, ఎంత కృతజ్ఞత మనం చెప్పుకోవాలి స్వామికి, ఇంతమంది బయట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తుండగా ఇక్కడ లోపల స్వామి వారి పాదాలకి మనం సేవ చేయగలుగుతున్నాం, ఎంత అదృష్టం స్వామి అని చెప్పి నోరు తెరిచి స్వామికి చెప్పారు.
స్వామి అసలు ఎంత అదృష్టం స్వామి, ఇక్కడ మీ పాదాల దగ్గర మీ పాద సేవ చేసుకుంటున్నాం, అసలు ఇంతకంటే పెద్ద అదృష్టం ఏం స్వామి అంటే, వాళ్ళందరూ బయట కూర్చున్నారు, మీరందరూ మేమంతా ఇక్కడ ఉన్నాం స్వామి, ఎంత అనుగ్రహం స్వామి, ఎంత ప్రేమ స్వామి మీది, ఎంత అదృష్టం స్వామి మాది అంటే, ఆయన అన్నాడు, ఏం రా నువ్వు నాకు పాద సేవ చేస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఎవరికైతే నేను మాట్లాడను, ఎవరినైతే నేను చూడనని అనుకుంటున్నావో వాళ్ళందరితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దిగపెట్టి నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, ఇది నువ్వు పాదసేవ చేసినంత వరకే, నేను వాళ్ళతో ఉండేది నీకంటే ఎక్కువ టైము. ఎంత బ్యూటిఫుల్ గా ప్రేమ బంధంలో రాశారు రమణరావు అంకుల్. అది నేను ఇప్పుడు మా అమ్మగారికి నేను సెట్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఒక పక్క తన కొడుకుని స్వామివారి తీసుకుని నేను చూసుకుంటాను, వీడు నావాడని చెప్పి స్వామి చెప్పి, నువ్వు చింతపడుకు నేను నిన్ను ఇంట్లో దించుతానని చెప్పి స్వామి వాడు ఆవిడతో పాటు వచ్చి బస్ స్టాండ్ దాకా వచ్చి ఆవిడని కూర్చోబెట్టి టికెట్ కూడా పెట్టి, అమ్మా నువ్వు నా ఇంటికి వచ్చావు, నీకు అన్నం కూడా పెట్టలేకపోయాను అని చెప్పి అసలు ఎంత ఆప్యాయంగా ఎంత సెట్ చేసి స్వామి ఆ టైంకి మొత్తం మార్చేసి స్వామి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోవడం అంటే భౌతికంగా ఒక శరీరాన్ని, ఒక మాయా శరీరాన్ని మర్చిపెట్టారు స్వామి. సో ఆ టైంలో స్వామి జీవితంలోకి దూరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఆయన బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కదా. ఒకసారి ఆయన మనం వదిలినా ఆయన వదలడు, కంటిన్యూస్ గా రిమైండ్ చేస్తూనే ఉంటాడు, ఐఎమ్ విత్ యూ, ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అని చెప్పి భగవంతుడు ఎప్పుడు రిమైండ్ చేస్తూనే ఉంటాడు. నేను హాస్టల్ జాయిన్ అయిన తర్వాత కొంతమంది సీనియర్, కొంతమంది ఎలా చెప్పను ఎక్స్పీరియన్స్డ్ బాయ్స్ ఉంటారు, వాళ్ళకి రకరకాల ట్రిక్కులు తెలుసు అనమాట. స్వామిని ఎలా అటెన్షన్ ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఏదో పెద్ద స్వామికి తెలియదా ఈ కోతి బ్రెయిన్స్ ఎట్లుంటాయి అన్నది, అంటే బ్రహ్మచారి శతమత్కటహ అన్నట్టు అంత బాయ్స్ అని డైనమిక్ బ్రెయిన్స్ ఆయనకి తెలీదా. అయినా ఏదో ఎలా చెప్పను, కృష్ణుడు 16,000 గోపికలతో మాయ చేసినట్టు ఆయన మాతో కూడా మాయ చేస్తాడు భగవంతుడండి. సో ఇలా అక్కడి నుంచి ఉంటే స్వామి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటే స్వామి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడే జాగ్రత్తగా ఉండు, ఎక్కువ మాట్లాడకు, జస్ట్ అబ్జర్వ్ అండ్ లెర్న్ అని చెప్పి కొంతమంది. ఎలా ఉంటుందంటే అసలు బ్యూటిఫుల్ అండి, ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకున్న నాలెడ్జ్ తో సహా మొత్తం షేర్ చేసేస్తూ ఉంటారు మాతో. కొంతమంది సైలెంట్ గా ఉంటారు, అన్ని రకాల అబ్బాయిలు ఉంటారు, అన్ని రకాల సీనియర్లు ఉంటారు. సో కొంతమంది పిచ్చి వేషాలు వేసే సీనియర్లు కూడా ఉంటారు కావాలని చెప్పి, ఎందుకంటే ర్యాగింగ్ అన్నది మన కాన్సెప్టే లేదు కదా. సో ర్యాగింగ్ చేస్తే అవుట్, అక్కడికక్కడ అవుట్. ఎవడైనా ఒక్క 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 మిల్లీమీటర్ అటు ఇటు పోయిన డిసిప్లిన్ టైట్ అండి ఆ టైంలో. స్వామి వారు ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్, స్వామి ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారు, టీచర్లు అంతకంటే స్ట్రిక్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్వామి పిల్లల్ని ఏం అండండి, స్వామి విల్ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద చిల్డ్రన్. డిసిప్లిన్ చేస్తే ఉతికేది టీచర్లను మాత్రమే. అయ్య బాబోయ్, పోర్టికోలో ఒక్కోసారి మా సీనియర్ టీచర్లని వార్డన్లని స్వామి ఏ విధంగా ఉతికిపారేసేవారు, మై గాడ్, భయం వేసేది. అది మనకు కూడా జరిగింది అనుకోండి, అది వేరే విషయం, అది ఇంకో స్టోరీ, టైం ఉన్నప్పుడు ఇంకో డిస్కస్ చేసుకుందాం. సో వచ్చిన 3వ రోజు ఎవరో చెప్పారు, ఆ కార్నర్ లో నుంచో స్వామి లంచ్ టైంలో డైనింగ్ హాల్కి వచ్చినప్పుడు అక్కడ ఆగుతారు. ఇప్పుడు బృందావన్ హాస్టల్ కి మనకి 2 సైడ్ నుంచి మెట్లు ఉంటాయండి కిందికి డైనింగ్ హాల్ కి. బృందావన్ ఎవరైనా హాస్టల్ చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఎంటర్ అవ్వగానే లాబీ, లెఫ్ట్ టు రైట్ కారిడార్స్, ఆ కారిడార్స్ మళ్ళీ లెఫ్ట్ టు రైట్ తిరిగి మళ్ళీ సెంటర్ నుంచి మెట్లు కిందికి దిగుతాయి అనమాట. అంటే డైనింగ్ హాల్ కొంచెం కిందికి ఉంటుంది. డైనింగ్ హాల్ కిందికి ఉంటుంది కానీ రూఫ్ సేమ్ హైట్, అంటే చాలా హైట్ డైనింగ్ హాల్, చాలా బ్యూటిఫుల్ డైనింగ్ హాల్. సో చాలా పెద్దది. ఇప్పుడు పుట్టపర్తి హాస్టల్ డైనింగ్ హాల్ పెద్దదైంది కానీ ఆ టైంలో పుట్టపర్తి డైనింగ్ హాల్ కి డబుల్ సైజ్, అంత పెద్ద హాల్ అది. 600 మంది 700 మంది పిల్లలు ఫిట్ అవ్వాలి అందులో, ప్లస్ టీచర్లు విఐపీలు. అంటే అఫ్ కోర్స్ 2-3 బ్యాచ్లు ఉండేవి అనుకోండి. అసలు సమ్మర్ కోర్స్ గురించి మాట్లాడుతూ పోయామంటే శుభ్రంగా ఒక 4-5 సెషన్లు మాట్లాడుకోవచ్చు. అక్కడ జరిగేది స్వామి పెట్టే ఎలా ఉంటదంటే అతిథి సత్కారం ఎలా ఉంటుంది, విఐపి ట్రీట్మెంట్ అండి. ఆహా, ఫుడ్ ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా సమ్మర్ కోర్స్ లో ఫుడ్ మాత్రం ఫెంటాస్టిక్ ఆ టైంలో. ఈ మధ్య సమ్మర్ కోర్సులు తగ్గించేసాం ఫర్ వేరియస్ రీజన్స్. స్వామి ఉండగానే భౌతికంగానే స్వామిగా మనతో పాటు ఉన్నప్పుడు ఆయన తగ్గించేశారు, అది వేరే విషయం. కానీ ఆ రోజులు 10 రోజులు ఉండేది. ఒరిజినల్ సమ్మర్ కోర్సు నెల రోజులు 15 రోజులు, సమ్మర్ షోస్ అని బృందావన్ 1972 నుంచి మొదలెట్టామంటే. కానీ ఇది మాత్రం 15 రోజులు. సో వచ్చాము, కూర్చున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే స్వామివారి ఫస్ట్ దర్శనం ఏమైందంటే, నేను అమ్మ ఆశ్రమంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు స్వామి దర్శనం ముగించుకుని వెళ్ళిపోతున్నారు లోపలికి. అంటే మన గేట్ దగ్గర నుంచేటప్పుడు ఇంకా సాయి రమేష్ హాల్ లేదు,
చెట్టు మాత్రమే ఉంటుంది. సాయి కృష్ణ కళ్యాణ మండపం అక్కడ కృష్ణుడు ఉండేవారు, ఆ చెట్టు ఉండేది. సాయిరామ్ షెడ్ అనేవాళ్ళం దాన్ని. ఆ షెడ్ మధ్య గ్యాప్ లోంచి స్వామి త్రైలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ కనిపించారు. అంటే స్వామి వెనకాల భాగం మాత్రం చూసాం. దట్ వాస్ ద ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, వెనకాల. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మల్ని అందరినీ త్రై బృందావనంలో కూర్చోబెట్టారు. ఆ తమాషా ఎలా ఉంటుందంటే ఫేసింగ్ అన్నమాట, మధ్యలో పాత ఉంటుంది. యూఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. నన్ను ఏ లైన్ లో కూర్చోబెట్టారంటే ఐ వాజ్ ద లాస్ట్ లైన్, ఐ వాజ్ ఫేసింగ్ అవే ఫ్రమ్ త్రై. ఇదెక్కడ కర్మరా బాబు, అందరం త్రై ఫేస్ చేసి కూర్చోవాలి కదా అంటే కొంతమంది ఉంటారు. సో డిసిప్లిన్, అటే తిరగాలి. సో త్రైకి ఆపోజిట్ సైడ్, అంటే అటేటో అక్కడ కృష్ణుడు బొమ్మ, పీకాక్స్ అన్ని ఉండేవి ఆ టైంలో. ఆ టైం అటు చూసుకుంటూ కూర్చున్నాను. స్వామి వచ్చారు, నా షోల్డర్, కుడి షోల్డర్ నుంచి వెనక్కి తిరిగి చూడ్డాను స్వామి ఫస్ట్ టైం. అప్పుడు కూడా వెనక్కి తిరిగే పర్మిషన్ లేదు, అలాగే ఆ యాంగిల్లోనే కూర్చొని దర్శనం చేసుకోవాలి. అలాగే కూర్చుని ఉన్న అందరం మెడతిప్పి కూర్చుంటుంటే స్వామి అప్పుడు సిగ్నల్ ఇచ్చారు తిరగండి అని చెప్పి. సో ఆల్ ఆఫ్ us టర్న్ అరౌండ్, అందరం వెనక్కి తిరిగి స్వామికి దర్శనం చేసుకుంటే అప్పుడు స్వామి పర్సనల్ గా ఇది ఐడి కార్డ్ అని చెప్పి ఒక ట్రీ తీసుకొచ్చి అందరికి ఐడి కార్డులు ఇవ్వడం. స్వామి చేతులారా అక్కడ ఉన్న విఐపీలకి, పెద్దలకి కొంతమందికి ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేసి మిగతా డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పి పిల్లలందరికీ ఇవ్వమని చెప్పారు. సో అటు నుంచి మొదలెట్టారు ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్. బ్లాంక్ ఇస్తారు, దాంట్లో మా పేరు రాసుకోవాలన్నమాట, పేరు, క్లాసు రాసుకోవాలి. బ్లాంక్ కార్డ్, సమ్మర్ కోర్స్ ఐడి కార్డ్స్. తర్వాత ఒక పెన్ను, ఇప్పుడు కూడా ఆ పెన్ను ఉంది నా దగ్గర, ఎప్పుడు 92లో స్వామి ఇచ్చిన పెన్ అది. ఆ పెన్ ఎలా ఉంటుందంటే, ఆ పెన్ను లోపల రీఫిల్, దానికి లోపల స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ కి ఒక చిన్న ఎలా చెప్పను, ప్లాస్టిక్ రోల్ మాదిరి అనమాట, ఒక వైట్ రోల్. ఆ రోల్ ని మనం బయటకు లాగితే, మనం పాతకాలం ఎలా చెప్పను, రాజుగారికి మనం ఇలా తీస్తాం చూడండి, ఒక పైన ఒక కింద పట్టుకుని ఒక క్లాత్ లాగా ఓపెన్ అయ్యి దాని మీద రాసేవాళ్ళం. అలాగా అది ఓపెన్ అవుతుంది అనమాట. దాని మీద సామ్ మెసేజ్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, దిస్ ఈస్ అని చెప్పి దానిపైన ఉండేదన్నమాట ఆ పెన్ను. సో స్వామి తీసి ఆ పెన్ను చూపించి, ఇదిగో ఇలా లాగాలి, ఇలా పెట్టాలి అని చెప్పి స్వామికి చూపించి, ఒక ఎలా చెప్పనండి, భగవంతుడి ఆనందం అన్నది హీ ఫైండ్స్ జాయ్ ఇన్ అవర్ జాయ్. అది చెప్పడం వేరే, మీ విషాదమే నా వినోదం అంటారేమో కానీ మన ఆనందంలో ఆయన చాలా ఆనందం చూసుకుంటారు. అవన్నీ మాకు చూపించి మేమంతా దాన్ని ఎంజాయ్ చేసి ఫోటోలు దిగి, కొంతమందితో ఫోటోలు దిగి, అప్పుడు కూడా ఫోటోలు పిచ్చిగా తీసేవాళ్ళు అబ్బాయిలందరూ. సో ఈ ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది, ఈ పెన్లన్నీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, ఇక అందరు బయలుదేరండి అన్నారు. సో అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేమంతా లైన్గా వెళ్ళిపోవాలి. యూనివర్సిటీ అంటే కాలేజ్ క్యాంపస్ లో ఉన్న ఆడిటోరియంకి వెళ్ళిపోవాలి. మేమంతా ఆడిటోరియంకి వెళ్ళిపోయాం. స్వామి తర్వాత వచ్చారు. స్వామి తర్వాత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే, రెండవ రోజు, మెట్ల దగ్గర ఆ కార్నర్ లో, ఆ మెట్లు దిగుతారు కదా స్వామి, ఆ మెట్ల దగ్గర కార్నర్ లో ఆపోజిట్ సైడ్ నేను కొంతమంది ఉన్నా. ఆ ఫోటో ఏం లేదు నా దగ్గర, కానీ చాలా మంది ఆ కార్నర్ ఫోటోలు తీసి ఉంటారు, మీరు చూసే ఉంటారు ఆ కార్నర్ లో ఫొటోస్. స్వామి వచ్చి అక్కడ నుంచున్నారు. స్వామి వస్తున్నారు వచ్చారు, ఆ కార్నర్ లో ఉంచారు. వెంటనే ఆయన పాదాల మీద పడిపోయి పాద నమస్కారం తీసేసుకున్నాం. అంటే మామూలుగా యూ నాట్ సపోజ్ టు టచ్ స్వామి, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తారు, డోంట్ టచ్ స్వామి, డోంట్ టచ్ స్వామి అంతే చెప్తారు. కానీ వినేవాడు ఆయనకు కూడా తెలుసు, వీళ్ళందరూ కోతులు, వీళ్ళని ఏం చెప్పినా వినరు, పిల్లలే అని చెప్పి ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ కార్నర్ లో స్వామిని ఎందుకు ముట్టుకోవద్దు అంటారంటే, మెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ పాద నమస్కారం స్వామి పడిపోతారు. అందుకనే మెట్ల దగ్గర ఎవ్వరు ముట్టుకోవద్దు స్వామిని అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్. కానీ స్వామి అక్కడే నుంచుని ఉన్నారు కాబట్టి మేము పాద నమస్కారం తీసేసుకున్నాం. ఆ తలెత్తి చూస్తున్నాను, స్వామి అలా కింది కొంగి ఆ స్మైల్ తో కుడి చేత్తో నా ఎడం బుక్క మీద 2 సార్లు కొట్టి బంగారు బంగారు అన్నారు స్వామి. వెంటనే వెనక్కి వెళ్ళిపోయాం గుడ్ బాయ్స్. ఇంకా ఆనందో బ్రహ్మ. అంటే పాద నమస్కారం తీసుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడం ఏదో పెద్ద మేమేదో దాచేసుకున్నట్టు. అంటే ఎలా ఉంటుందంటే తప్పు చేసి తప్పు చేయనట్టు నటన. కానీ స్వామి బంగారు బంగారు అని చెప్పి పలకరించారు కదా, ఆయన ఏం అవ్వలేదు కదా, ఎవరేం అనలే. ఇంకా నేను చాలా ఆనందపడిపోతున్నాను, ఆహా స్వామి బంగారు బంగారు అన్నారు కదా, చాలా సంతోషం, చాలా అందం అని చెప్పి. ఆ లంచ్ సెషన్ అయిపోయింది, సాంబార్ వెళ్ళిపోయారు. రూమ్ లోకి వెళ్ళి హాయిగా రిలాక్స్ అవుతుంటే రూమ్ లీడర్ వచ్చాడు. వాడు ఒక పెంకి అదో అవునమాట చెప్పాలంటే, రియలీ అతనికి జీవితం పట్ల అతను ఒక విధమైనటువంటి ఒక ఆనందం ఉండేది. అంటే అందరినీ నవ్వించే టైపు, కాకపోతే కొంచెం తిక్క. అతను అన్నాడు, నాకేసి చూసి బాగైందిరా నీకు మొదలైందిరా అన్నాడు. నేను కూడా చాలా సంతోషం అన్నా, స్వామి నన్ను బంగారు బంగారు అని పిలిచారు అంటే. అవును అదే మొదలైంది, నీకు మొదలైంది ఇంకా మంట మొదలైంది అన్నాడు. ఏందన్నా మంట మొదలవడం ఏంటి, తెలుగులో బంగారు అంటే మంచి కదా,
ఎవరినైనా మనం ప్రశంసిస్తేనే కదా మనం బంగారు అంటాము. లేకుంటే ఇంకా మా సంస్కృతాలు చాలా ఉన్నాయి. ఏంటన్నా అనేది బంగారు అంటే అర్థం ఏంటో తెలుసా అంటే, బంగారం అంటే గోల్డ్ అన్నమాట. గోల్డ్ ప్యూరిఫై ఎట్లా అవుతుందో తెలుసా అంటే, అవునన్నా దాన్ని రోజు చేస్తారు, మంటలో పెడతారు, ప్యూరిఫై చేస్తారు అంటే, స్వామి నిన్ను బంగారు అని పిలిచినారంటే ఇంకా ఇవాల్టి నుంచి నీకు రోస్టింగ్ స్టార్ట్ అయిపోయిందిరా అన్నాడు. ఇంకా అప్పటి వరకు ఆహ్లాదంతో గెంతులేస్తుందని ఒక్క సెకండ్ అగాధంలోకి వెళ్ళిపోయాను. ఇంక ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం తనం ఉన్న ఆనందం అంతా చంపేశావు నువ్వు, ఇదే నా బంగారం అంటే అని చెప్పి నేనే నోరు మూసుకో వచ్చాను. నేను లేదు వెళ్ళి రూమ్ టీచర్ని అడిగాను, ఆయన కూడా అదే మీనింగ్ చెప్పాడు. ఇంకా అంతే, అయ్యో రామా బర్నింగ్ స్టార్ట్ అయిపోయిందా, ఇంకా అంతే, ఏం చేస్తారో, ఏం తిట్టేస్తారో, ఏం కొట్టేస్తారో అని భయం. అంటే మనకి మైండ్ ఎట్లా ఉంటుంది చూడండి, చిన్నప్పటి నుంచి ఒక విధంగా పెరిగిన తర్వాత ఇంకా నీకు ఫైరింగ్ స్టార్ట్ అయిందిరా అంటే ఇలాగే ఉంటుందేమో భయం వేసేస్తుంది వెంటనే, సైకాలజీ. కానీ స్వామి అసలు ఆ మొత్తం సమ్మర్ కోర్సు అనకూడదు, కానీ మనం ఎక్కడ కూర్చున్నామో స్వామి మన దగ్గరికి వచ్చారు అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు స్వామి. అది ఆ మాయ స్వామి ఎలా ముంచుతా అంటే, మనని కరెక్ట్ పొజిషన్ లో ఆయన కూర్చోపెట్టుకుని మన దగ్గరికి ఆయన వచ్చినట్టు నటిస్తారు. అది కపట నాటక సూత్రధారి, మాయా నాటక వేషధారి. అబ్బా ఆసమ్. సో మెట్ట దగ్గర చేయించేవారు అలా. సమ్మర్ కోర్స్ బ్యూటిఫుల్ అండి. అసలు సమ్మర్ కోర్స్ అటెండ్ అయిన ఆ టైంలో ఏ స్టూడెంట్ అటెండ్ అయిన వాడైనా మీకు ఇదే చెప్తాడు, స్వామి నా కోసమే వచ్చారు, నేను అక్కడ కూర్చున్నాను కాబట్టి స్వామి నా దగ్గరికే వచ్చారు అని చెప్పి ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు స్వామి. సో డైలీ పాద నమస్కారం దొరికేది, డైలీ స్వామి చేయితో బ్లెస్ చేసేవారు, జై ఇచ్చేవారు, మేబీ ఈవిడ అలవర్స్ టు కిస్సెస్ హ్యాండ్. మొత్తం ప్రేమ ప్రేమ ప్రేమ, ఇంత అంత కాదు, ఎంత బ్లెస్ చేశారంటే అంత బ్లెస్ చేశారు స్వామి. సమ్మర్ కోర్స్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద సమ్మర్ కోర్స్. నాకు ప్రశాంత్ నిలయం క్యాంపస్ ఇచ్చారు, ఆ అబ్బాయికి ఏమో బృందావన్ క్యాంపస్ ఇచ్చారు. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. అటాచ్మెంట్స్ ఉండకూడదు. ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ లో కూడా చెప్పాను వాళ్ళకి, తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు గౌతమ్ అతని వల్లనే వచ్చాడు చూస్తారు అనమాట. ఇప్పుడు స్వామి లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నలుగురు గ్యాంగ్ అప్ అయిపోయారంటే ఆ గ్యాంగ్ వల్ల రకరకాల ఫీలింగ్స్ క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు అనకూడదు కానీ ఏ హాస్టల్లోనైనా అలాగే ఉంటుంది. ఏ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆ భాషతో మాట్లాడే వాళ్ళతో కొంచెం సమన్వయంగా ఉంచుకుని వాళ్ళతో వాళ్ళు గ్రూప్ అయిపో కంఫర్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ కంఫర్ట్ ఫ్యాక్టర్ ని బ్రేక్ చేసి ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి బిహేవ్స్ ద సేమ్ వే విత్ ఎవ్రీ వన్. అది సామ్ ఫిలాసఫీ. ఇప్పుడు కూడా మా హాస్టల్లో కూడా ఇప్పుడు రూమ్ అలొకేషన్ అదంతా చూస్తే చాలా జాగ్రత్తగా చేస్తారు ఆ అలొకేషన్స్ కూడా. ఎందుకంటే రకరకాల స్టేట్ నుంచి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఒక రూమ్ లో పెడతారు, ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఒక రూమ్ లో పెట్టరు. ఎందుకంటే మళ్ళీ అది గ్రూపిజం ఫామ్ అయిపోతుంది అని చెప్పి, ఎందుకంటే దట్ ఈస్ డేంజరస్. ఆ విధంగా ఉండకూడదు అని చెప్పి చాలా సైంటిఫిక్ గా స్వామి టీచర్లకి ఏం నేర్పించారు అనేది నేను చెప్పకూడదు, ఎందుకంటే స్వామికి టీచర్లకి చాలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది. బికాస్ అకార్డింగ్ టు స్వామి దే ఆర్ స్వామీస్ కేర్ టేకర్స్ ఆఫ్ స్వామీస్ ప్రాపర్టీ. అది ఎంతో బ్యూటిఫుల్ గా చెప్పిన మాట అది. మీరు నా కేర్ టేకర్స్, స్టూడెంట్స్ నా ప్రాపర్టీ, మీరు నా కేర్ టేకర్స్ అని చెప్పారట స్వామి ఒక టీచర్ కి. ఆయన పేరు నేను చెప్పకూడదు, ఆయన ఆయన మాట్లాడినప్పుడు ఆయనే షేర్ చేస్తాడులేండి. ఆ విధంగా. సో గౌతమ్ నేమో ఆ పిల్లాడినేమో అదే పుట్టమెన్ బెంగళూరు వైట్ ఫీల్డ్ క్యాంపస్ లో పెట్టారు, నన్నేమో ప్రశాంత్ నిలయం క్యాంపస్ లో పెట్టారు. ప్రశాంత్ నిలయం క్యాంపస్ కి అక్కడి నుంచి ఇక్కడికి బస్ లో రావాలి, అదొక పెద్ద ఆనందమైన, ఎలా చెప్పను, విహారయాత్రలా ఉంటుంది, ఒక పిక్నిక్ లా ఉంటుంది. సూట్ కేసులన్నీ పైన పెట్టుకోవడం, ఒక్కొక్క బస్ కు ఒక టీచర్ ఇన్ఛార్జ్, ఇద్దరు సీనియర్ బాయ్స్ ఉంటారు, వాళ్ళందరూ అరేంజ్మెంట్లు అన్ని చేస్తారు. మేము డిసిప్లిన్డ్ గా వెళ్ళి లైన్ గా కూర్చోవాలి, టూ ఫెలోస్ కూర్చోవాలి. మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది, అందరు వచ్చారా లేదా, అందరు ఎక్కారా లేదా అని చెప్పి ఆ రోల్ కాల్ చేసేయాలి. తర్వాత భజన్స్, దారి పొడుకున్న భజనలు చేసుకుంటూ వస్తాం. భజన అయిపోయింది, పుట్టబర్తికి చేరాక పుట్టబర్తి హాస్టల్లో కాలు పెట్టాక టప్పున బాంబెల్ వేలింది నా నెత్తి మీద. వైట్ ఫీల్డ్ బృందావన్ హాస్టల్ ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత పర్ఫెక్ట్ గా ఉండిందో ప్రశాంత్ నిలయం హాస్టల్ అంత అధ్వానంగా ఉండింది. అంటే మైండ్ చూడండి, 92, జస్ట్ టీనేజ్ మైండ్. బృందావన్ హాస్టల్ చాలా బాగుంది, ప్రశాంత్ నిలయం హాస్టల్ చెత్తలా ఉంది. ఇహము చూసి పరాన్ని మర్చిపోతాం అంటారు చూడండి, ఇదే మాయ. నేను చాలా డిసప్పాయింటెడ్ గా మాట్లాడదాం. ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్ తో పాటు ఆ రూమ్ లో ఒక కబోర్డ్ ఉంటుంది. మా రూమ్ 8 మెంబర్స్ ఉన్న రూమ్, A18 అనుకుంటా, కరెక్ట్ A18 ఆరు. పేర్లన్నీ మారిపోయాయి, నంబర్లన్నీ మారిపోయాయి ఇప్పుడు. ఆ రూమ్ లోకి వెళ్ళి నేను ఇలా బాధపడుతున్నా, నాకు నేను తెలుగు దొరికితే వాడితో మాట్లాడుతున్నాను, ఏంట్రా ఇది చెత్త, అసలు ఎంత ఘోరంగా ఉంది ఈ హాస్టల్.
అది అసలు బాగానే లేదు, అసలు బృందావన్ హాస్టల్ ఎంత బాగుంది, అసలు బృందావన్లో ఉండుంటే బాగుండేది, అసలు ఎంత బాగుంది. అప్పుడు మా రూమ్ లీడర్, నిజంగా చెప్తున్నాను చూడండి, కరెక్ట్ టైంకి కరెక్ట్ పీపుల్ని దేవుడు పంపిస్తాడని చెప్పి ఆ రూమ్ లీడర్ వచ్చి కూర్చోబెట్టి, నన్నే కదా అందరినీ కూర్చోబెట్టి, అంటే ఫస్ట్ ఇయర్ బాయ్స్ అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, సి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. వాడు తమిళ వాడలేండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇంగ్లీష్ లోనే, అంత అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ వాజ్ ఇంగ్లీష్, ఎందుకంటే వీ కుడ్ నాట్ డిస్కస్ ఇన్ ఇండివిజువల్ లాంగ్వేజెస్. సో let me tell you one thing. When you are in Puttaparthi, you have Swami. Remember that. You may not have luxuries. This hostel may not be as beautiful as that hostel, but you have Swami. For 8 months a year, Swami is here. 10 months a year, Swami is here. Only 2 months, Swami goes to Bangalore. So remember, when you are in Puttaparthi, you have Swami. This is one of the most blessed places for you to be. మీరు పుట్టపర్తిలో ఉంటే మీకు స్వామి ఉంటాడు. బృందావన్ స్వామి 2 నెలలు పోతారు, 10 నెలలు స్వామి పుట్టపర్తిలోనే ఉంటారు. మీరు పుట్టపర్తిలో ఉండడం మీ అదృష్టం. పుట్టపర్తిలో ఛాన్స్ దొరకడం చాలా కష్టం. పుట్టపర్తి ఛాన్స్ దొరికింది. బృందావన్ బాగుంది, బృందావన్ హాస్టల్ బాగుంది అని మాత్రం అనుకోవద్దు. కష్టాలు ఉంటాయి. పుట్టపర్తి హాస్టల్ బృందావన్ హాస్టల్లో ఉండదు. పుట్టపర్తి హాస్టల్లో రూమ్స్ ఎక్కువ, పిల్లలు ఎక్కువ, స్కూల్ బాయ్స్ ఉంటారు, మేము ఉంటాం. ఇది ఒక విధమైనటువంటి హాస్టల్. ఇది వేరే హాస్టల్, అది కొత్తగా కట్టింది కాదు, ఇది కొత్తగా కట్టింది కాదు, ఇది వేరే పర్పస్, అది వేరే పర్పస్. సో పుట్టపర్తిలో ఉంటే నీకు స్వామి ఉంటారు, పుట్టపర్తిలో బృందావన్లో ఉన్న స్వామి ఉంటారు, కానీ 10 months a year నీకు స్వామి ఉంటారు. ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్ని మనం చేసుకోవాలి అని చెప్పి ఆ సీనియర్ చెప్పాడు. అప్పుడు కొంచెం ఓకే, ఈ కాన్సెప్ట్ వేరేగా ఉందని చెప్పి మైండ్ కొంచెం రిలాక్స్ అయింది. ఏమవుతుందంటే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో మనం వెళ్ళిపోతాం. ఇంకొకటి టీనేజ్, అంటే యుక్త వయసులో మైండ్ కూడా బుద్ధిగా ఉండదు. అంత ఆషామాషికి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఉన్న చిన్న పిల్లలు ఒక పని మీద స్థిమితంగా మైండ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నట్టే మైండ్ ఉంటుంది. కంటిన్యూస్గా దీని నుంచి దానికి జంపు, దాని నుంచి దానికి జంపు, పైన ఏది కనిపిస్తుందో దాని మీదే డెసిషన్స్ తీసేసుకుంటుంది, దాని మీదే కన్క్లూజన్స్ డ్రా చేసేసుకునే మైండ్ సెట్. అట్లాంటి మైండ్ సెట్ ని దించి 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 నార్మల్కి తీసుకురావడం అన్నది స్వామి చేసే సంస్కరణ. ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను కదా, యాంగర్ ని ఎట్లా కంట్రోల్ చేశారు స్వామి, నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా కంట్రోల్ చేస్తారంటే, అగ్రీడ్, అంటే డైరెక్ట్ గా చేయరు, కానీ ఇది మాత్రం చాలా పర్టిక్యులర్ గా కంట్రోల్ చేశారు స్వామి. అది మనం బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్ టు గాడ్, అది బీ కేర్ఫుల్ వాట్ యు ఆస్క్ ఫ్రమ్ గాడ్, ఫర్ యూ మే రిగ్రెట్ వాట్ యు హావ్ ఆస్క్డ్ ఫర్, ఆర్ ఏదో ఉంది, ఒక సామెత ఉంది, భగవంతుడిని ఏదైనా అడుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే అది నీకు వచ్చిన తర్వాత నీకు సంతోషించాలో ఏడవాలో నీకు తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లు కూడా మన భక్తులం ఏంటి, ఒకసారి వి టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. సో ఈ టైంలో నా కోపం తగ్గాలి అని చెప్పి నేను గోడలు కూడా గుద్దేశానని చెప్పేవాడిని కదా, చెప్పాను ఆయనకి, కంట్రోలర్ గారికి, రిజిస్టర్ గారికి చెప్పాను, గోడకు గుద్దేంత కోపం వచ్చేసేద్దారు నాకు అని. నేను జంప్ చేస్తున్నాను, చాలా ఉంది మధ్యలో, కానీ ఇవాళ దీంతో నేను ముగించేస్తాను. సో స్వామి ఒక డ్రామాలో అవకాశం ఇచ్చారు, ఆ డ్రామా పేరు రక్షణం శరణాగతి. ఆ డ్రామాలో విభీషణుడి పాత్ర నేను వేశాను, అదొక పెద్ద స్టోరీ, అది అది చెప్తే అది ఒక 2-3 గంటలు పడుతుంది. సో ఆ డ్రామా అయిపోయాక స్వామి ఇంటర్వ్యూ మంచిగా మాట్లాడుతున్నారు స్వామి. అప్పుడు ఎవడో మా పిల్లలు ఉంటారు కదా, సింపుల్గా యాడ్ చేస్తూ ఉంటారు డిజైర్లు, అంటే నెగటివ్ డిజైర్స్ కాదు, పాజిటివ్ డిజైర్స్. భగవంతుడి పట్ల, భగవంతుడికి దగ్గర అయ్యే డిజైర్స్ మంచివి, భగవంతు నుంచి దూరం వెళ్ళే డిజైర్స్ తప్ప. అది ఇదేం దానికి వ్యత్యాసం అనేది స్వామి వేరే చాలా ఉపన్యాసాల్లో చెప్పారు, కానీ నా సిచ్యువేషన్ చెప్తాను. ఒక రూమ్ సీనియర్ వచ్చి, స్వామి నీతో చాలా బాగా మాట్లాడుతున్నారు, స్వామిని ఇంటర్వ్యూ అడుగు. ఇంటర్వ్యూ అంటే ఏంటి నీకు తెలీదా, ఇంటర్వ్యూ అంటే ఏంటి, స్వామి లోపల పిలిచి మాట్లాడతారు, చాలా పెద్ద ఛాన్స్ అది, అసలు ఇంటర్వ్యూ దొరకడమే నీకు చాలా 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 గ్రేట్, స్వామి మంచిగా మాట్లాడుతున్నారు, ఫ్యామిలీని పిలిస్తే స్వామి తప్పకుండా ఛాన్స్ ఇస్తారు, నువ్వు అమ్మని పిలుస్తానని చెప్పి, మీ ఫ్యామిలీని పిలుస్తానని చెప్పు, అప్పుడు స్వామి ఛాన్స్ ఇస్తారని చెప్పి. చూడండి అనాలిసిస్ అనమాట, స్వామి ఇస్తారు అని చెప్పి పిల్లాడు చెప్తున్నాడు. ఎనీవే, సో వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం స్వామి చిన్న మనవి, అప్పటి నుంచి అలవాటే, అంటే ముందు నుంచి స్వామి ముందు పర్మిషన్ తీసుకుని మాట్లాడే అలవాటు అనేది ఆయనే కలిగించారు. సో స్వామి చిన్న మనవి స్వామి అన్నాను. ఏమి స్వామి, అమ్మని పిలుస్తాను స్వామి, ఇంటర్వ్యూ ఇస్తారా ప్లీజ్, అమ్మతో మాట్లాడతారా అంటే, అలా చూసి అదేమైనా గ్యారంటీయా అని అడిగారు. అదేంటి స్వామి, మీరు పిలిస్తే పిలుస్తారు స్వామి, ప్లీజ్ స్వామి, అదేం లేదు స్వామి. ఎంత ఆశ, ఎంత ఆశ అన్నారు. ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, సరే పిలుచు మాట్లాడతాను అన్నారు. స్వామి
ఆమెను పిలిచాను. ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఆ టైంలో ఒక వాచ్ ఇచ్చారు స్వామి. వాచ్ ఇచ్చి బ్లెస్ చేసి, మంచిగా బ్లెస్ చేసి, "నువ్వు హైదరాబాద్ పోయి చేసిరా" అన్నారు. అమ్మ అడిగారు, "అబ్బాయిని వింటర్ హాలిడేస్కి హైదరాబాద్కి పంపించండి స్వామి." సరే పంపుతానని చెప్పి స్వామి బ్లెస్ చేశారు. పంపే ముందు, అంటే అప్పుడు దీపావళికి దగ్గరగా ఉందన్నమాట హాలిడే. దసరా దీపావళి హాలిడేసే కదా వింటర్ హాలిడేస్ అంటే. సో ఆ ఇంటర్వ్యూలో అంటే ఇండివిజువల్ గా మాట్లాడేవారు, గ్రూప్ ఇంటర్వ్యూ. అప్పుడు చాలా ఉండేది బ్యూటిఫుల్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూతో మొదలై మోర్ దెన్ ఒక 90 ఇంటర్వ్యూలు దాకా అయి ఉంటాయి స్వామివారితో. ఒక్క డ్రామా కోసమే 72 ఇంటర్వ్యూలు ఇచ్చారు స్వామి. అది ఏంటిది, దిస్ టూ షల్ పాస్ అని చెప్పి మా వాళ్ళు పెట్టిన పేరు. అంటే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి ఆ డ్రామా అసలు పేరు. కానీ మన వాళ్ళందరూ దిస్ టూ షల్ పాస్ అని పేరు పెట్టారు, యూనివర్సిటీ బాయ్స్ అంతా కలిసి. ఆ ఒక్క డ్రామాకే 72 ఇంటర్వ్యూలు ఇచ్చారు స్వామి. సో అలా ఈ డ్రామాల వల్ల చాలా మంచి ఇంటర్వ్యూలు, ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా మంచి కాన్వర్సేషన్స్, తర్వాత వేరే విధంగా స్వామి పలకరించడం, మాట్లాడడం, అబ్బో ఎన్నో విధాలుగా సంస్కరణ ప్రాసెస్ అనేది, కంటిన్యూస్ పాలిషింగ్ అనేది స్వామి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఉంగరం విషయం మాత్రం మీకు చెప్పాలి. సో దైవాల దగ్గర అవుతోంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. ఒక ఇంటర్వ్యూకి పిలిచారు, కూర్చోపెట్టారు స్వామి. అది డ్రామా ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. కాన్ఫికేషన్ డ్రామా కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది. మాట్లాడుతున్నారు స్వామి. అండ్ స్వామి అన్నారు, "నువ్వు హైదరాబాద్ పోయేసిరా" అన్నారు. "వద్దు స్వామి, నేను వెళ్ళాను స్వామి, ప్లీజ్. మీ అమ్మకి చెప్పింది, నేను మీ అమ్మకి మాట ఇచ్చినాను, నేను పంపిస్తానని చెప్పి మాట ఇచ్చినాను. అమ్మ స్వామి మాట నువ్వు నిలబెట్టవా" అన్నారు. "స్వామి ప్లీజ్ స్వామి, అంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ వద్దు." అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్న వర్డ్ వాడంగానే మనసులో, "ప్లీజ్ స్వామి, వద్దు స్వామి, ప్లీజ్ స్వామి." సరే చూస్తామని చెప్పి అందరు బాయ్స్తో మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ఒక ఉంగరం సృష్టించారు. ఆ ఉంగరం ఎలా ఉండింది, ఒక రెక్టాంగులర్ ముక్క మీద మధ్యలో ఓంకారం, ఆ మధ్యలోంచి అలా బయటకి రేజ్ వెళ్తున్నాయి అనమాట. దానికి ఒక థిక్ బార్డర్ మీద మధ్యలో ఎంబాస్ చేసిన ఒక ఓంకారం, మంచి గోల్డ్ రేస్ బయటకు వెళ్తున్నాయి. మొత్తం రింగ్ గోల్డ్. అది హాలో బేసిక్లీ, నాట్ అంటే హాలో కాదు, ఇట్స్ సాలిడ్ పీస్ ఆఫ్ మెటల్. దానికి రింగ్ ఉంటుంది చూడండి, మనకి రింగ్ ఉంగరం చుట్టూ వెళ్ళే ఆ మెటల్ బ్యాండ్ చాలా సన్నగా ఉండింది, చాలా డెలికేట్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఉంగరం. సో ఆమె అందరికి చూపించి ఇక నీ బాగుందా చూడు అన్నారు. "బాగుంది స్వామి" అని చెప్పి నా చేయి పట్టుకొని నా కుడి చేతి ఉంగరం వేలికి పెట్టేసి, "బాగుందా" అని అడిగారు. "బాగుంది స్వామి" అన్నాను. "అమ్మకు చూపించరా పో" అన్నారు. అబ్బా, ఏం బ్లాక్ మెయిల్ కొట్టారు స్వామి, చెక్ మేట్ చేసి పారేశారు కదా. అంటే నా భక్తి ఎంత ఏ లెవెల్లో ఉందన్నది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది 28 ఏళ్ల తర్వాత. నిజంగా స్వామితోనే ఉండాలి అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా ఉండుంటే, ఉంగరం తీసి ఆయన ఒళ్ళో పెట్టి, "మీ ఉంగరం మీరు ఉంచుకోండి స్వామి, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను స్వామి" అని నేను ఉండేవాడిని. లేదు, ఇంకా మైండ్ ఆ చలనంలోనే ఉంది కాబట్టి, ఆ ఉంగరం స్వామి నాకు ఇచ్చారు, అది తీసి స్వామి మొహాన్ని వేరెత్తాను, ఆయన ధిక్కరించినట్టు అవుతుంది, స్వామికి ఉద్రేకం కలిగించిన వాడిని అవుతాను అని చెప్పి అంత షాలోగా నా మైండ్. ఇంకా ఏం చేస్తామండి, ముండే మత్తిరి విన్నా. అసలు 21 బ్లోస్ తగిలితేనే రాయి విరిగిందని చెప్పి స్వామి చెప్పిన స్టోరీ లాగే ఇంకా నేను ఫస్ట్ బ్లోలోనే ఉన్నాను, ఫస్ట్ దెబ్బ మీదే ఉన్నాను. ఆ రాయి ఇప్పుడు ఇలా మారిందంటే స్వామి దయ. ఎనీవే, ఆ ఉంగరం పెట్టి, "పోయి మీ అమ్మకు చూపించుకొని రా" అన్నారు. ఏం చేస్తాం, సరే ఆ టైంకి మైండ్ అలా పనిచేసింది కాబట్టి ఒప్పుకుని, "సరే స్వామి, చూపిస్తాను స్వామి" అని. 2 రోజులు అయినాయి, ఆ ఉంగరం లూజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి పిలిచి ఉంగరం తీసి ఉఫ్ అని చేసి మళ్ళీ టైట్ చేసి, మళ్ళీ నా ఉంగరం పెట్టి పర్సనల్ ఫోటో ఇచ్చి, స్పెషల్ బ్లెస్సింగ్ ఇచ్చి, పాదనమస్కారం ఇచ్చి, విభూతి ప్యాకెట్లు ఇచ్చిపోయి, మా అమ్మకి ఇచ్చేసి రా ఇదంతా చెప్పి హైదరాబాద్ పంపించి తీసుకొచ్చారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఆ ఉంగరం మీ అమ్మకి చూపించరా అని చెప్పి దానికి ఒక సన్నివేశం క్రియేట్ చేసి, దానికి ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేశారు స్వామి. కానీ అంత పల్చగా, అంత డెలికేట్ గా ఉండే, ఫ్రెజైల్ గా ఉండే ఉంగరం నా రైట్ హ్యాండ్కి పెట్టారు. మై రైట్ హ్యాండ్ ఇస్ మై డామినెంట్ హ్యాండ్. గాడుల్ని గుద్దింది కూడా ఈ చేత్తోనే. ఆ ఉంగరం ఎంత డెలికేట్ గా ఉండేదంటే, ఇలా చెయ్యి ఇట్లా క్లోజ్ చేస్తే ఆ ఉంగరం డిఫార్మ్ అయిపోయేది, ఆ ఉంగరం షేప్ మారిపోయేది. అయ్యో, స్వామి ఇచ్చిన ఉంగరం షేప్ మారిపోతుంది, చెయ్యి క్లోజ్ చేయకూడదు అంటే ఇంకా పిడికెడు బిగించడం కూడా మానేశాను. దాని తర్వాత గోడలు గుద్దడం అన్న ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ తోడు గుత్తే రైట్ హ్యాండ్ తోనే కుట్టుకుంటాడు, డామినెంట్ హ్యాండ్ తోనే గుద్దే ఛాన్సులు వస్తాయి. ఆ విధంగా స్లోగా, స్టడీగా, సిస్టమేటిక్ గా యాంగర్ మేనేజ్మెంట్ త్రూ ఏ రింగ్. ఆ ఒక్క రింగ్ వల్ల ఎన్ని మ్యాజిక్లు చేశారు స్వామి. ఆ ఒక్క ఉంగరం నా వేలు మీద పెట్టడం వల్ల నా కోపం కంట్రోల్ అయిపోయింది.
ఆ ఉంగరం నా వేలి మీద పెట్టి పోయి మీ అమ్మకి చూపించుకుని రా అని చెప్పడానికి నన్ను హైదరాబాద్కి పంపించి అక్కడ ఇంకొక మంచి చాలా పెద్ద గుణపాఠం నేర్పించి నన్ను మా ఆఫీస్ తీసుకొచ్చారు స్వామి. అంటే స్వామి మనకిచ్చే ప్రతి గిఫ్ట్, ప్రతి అది ఉంగరమే కానివ్వండి, ఫర్గెట్ అబౌట్ ఇట్, ఉంగరాలు, చైన్లు, వాచీలు, బ్రేస్లెట్లు పక్కన పెట్టండి, ఒక్క దృష్టి ఆయన కనుచూపు మన పైన పడడం కూడా సంస్కరణే. ఎంతో ఆతృతతో డివోటీస్ వెళ్తారు స్వామి దగ్గరికి. 23 రోలో కూర్చుని ఉంటాడు అతను. స్వామి దర్శనం అయిపోతుంది, ఎగిరికి ఎంతేస్తూ ఉంటాడు ఆనందంలో. ఎందుకురా అంటే స్వామి నన్ను చూశారు, అది వాళ్ళ ఆనందం. నా మనసులో ఏదో అనుకున్నాను, స్వామి నన్ను అక్కడి నుంచి చూశారు, ఒక్క స్మైల్ ఇచ్చారు, ఒక్క లుక్ ఇచ్చారు, స్మైల్ పక్కన పెట్టిన ఒక లుక్ ఇచ్చారు స్వామి, మై ప్రేయర్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్. నా మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్న మాట స్వామి అర్థం చేసుకున్నారు, నాకు ఆశీర్వాదం ఇచ్చేశారు అని చెప్పి తాండవం చేసేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ రోలో డైలీ పెద్దానికి ఉత్తరాలు ఇచ్చినా ఎడుస్తూ కూర్చునే వాళ్ళు ఉంటారు. అది ఏం చేస్తాం, అది స్వామి అంటారు చూడండి, ఇంటలెక్ట్ కదా, ఆత్మ అనే అద్దం మీద మీరు అడ్డమైన బూచులన్నీ పెట్టుకుంటే ఆ బూచులు క్లీన్ చేయడానికి టైం పడుతుంది. అది క్లీన్ అయిన తర్వాతే కదా భగవంతుడి రిఫ్లెక్షన్ దానిపైన పడి జీవాత్మ పరమాత్మ లైట్ ఒకటే అవుతుంది. అదంతా సాధన ప్రాసెస్ అని చెప్పి. సో ఈ ఉంగరం, ఇప్పుడు ఆ ఉంగరం లేదు, ఆ ఉంగరం వెళ్ళిపోయింది, దాని పని కూడా అయిపోయింది. ఎలా అయిపోయింది అది వేరే విషయంలో చెప్తాను, టైం అయిపోయింది కాబట్టి. సో మనకి ఏది జరుగుతున్నా స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పినట్టు, ఎందుకంటే నేను ఆ డిస్కోర్స్ లో కూర్చున్నప్పుడు నా మైండ్ చాలా చాలా నా హార్ట్ లో చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ, మైండ్ లో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వెళ్తున్నాయి, చాలా పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ అన్ని ఉన్నాయి మైండ్ లో. ఏంటి స్వామి ఇలా నెగిటివ్ గా జరిగిపోతుంది, ఇలా చెడు జరిగిపోతుంది, ఇలా పాడైపోతున్నాయి, ఇలా కష్టం అని చెప్పి మాట్లాడుకుంటున్నాను నేను. కానీ స్వామి అదే చెప్పారు. అప్పుడు అదే టైంలో ఆ డిస్కోర్స్ లో నేను స్వామి అదే భజన్ గ్రూప్ వెనకాలే వేదం అప్పుడు వేదం లేదు, భజన్ గ్రూప్ వెనకాలే కూర్చొని స్వామి కేసు చూస్తున్నాను. ఆ లైన్ స్టార్ట్ చేసే ముందు మనం అనుకుంటాంలేండి స్వామి నా కేసే చూశారు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా కలిగించారు, ఈ లైన్ చెప్తున్నా నా కేసు చూసినట్టు నాకు అనిపించింది, ఉన్నమాట చెప్తున్నాను. చాలా మందికి అనుభవం కలిగి ఉంటుంటుంది. ఏదైతే వాళ్ళకి వర్తిస్తుందో భగవంతుడు ఒక డిస్కోర్స్ లో చెప్పినప్పుడు, ఒక బహిరంగ ప్రసంగంలో స్వామి మాట్లాడుతున్నప్పుడు నాకేసి చూసి చెప్పారు అన్న ఫీలింగ్ ఆయన క్రియేట్ చేయగలుగుతారు. ఆయన భగవంతుడు, అమ్మో మాయా నాటక సూత్రధారి, ఈ కెన్ డూ ఎనీథింగ్. సో నాకు ఆ రోజు అనిపించింది స్వామి నాకు ఆ సమాధానం చెప్తున్నారు అని. మంచి జరిగినా స్వామి ప్రసాదమే. స్వామి ప్రసాదం అన్నారు, రిమెంబర్ దట్. మంచి జరిగినా స్వామి ప్రసాదమే, చెడు జరిగినా స్వామి ప్రసాదమే. మంచి చెడు మీకు కానీ స్వామి మీకు ఎప్పుడు మంచే చేస్తారు. బాటం లైన్, ఏది జరిగినా మన మంచికే. ఈ కోవిడ్ కూడా మన మంచికే. మనం ఒకళ్ళ ఇంటర్నెట్ లో చూసుకోవడం కూడా మన మంచికే. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఒకళ్ళు మాట్లాడుకోం ఎందుకు, ఎప్పుడో మనసులో పెట్టుకున్న నెగిటివిటీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, అది పోదు. అది అనకూడదు కానీ జీసస్ క్రైస్ట్ గారు చెప్పారట, లవ్ దై ఎనిమీ అండ్ లవ్ దై నేబర్ అని చెప్పి, బికాస్ బోత్ ఆర్ యూజువలీ ద సేమ్. అదేవిధంగా అందరితో మంచిగా ఉండండి, అందరితో ప్రేమగా ఉండండి అంటే మన ఇంట్లో బయట వాళ్ళు అందరితో మంచిగా ఉండగలుగుతాం, ఇంట్లో వాళ్ళతో ఉండలేకపోతాం. ఎందుకు, ఎప్పుడో ఏదో జరిగినంత మైండ్లో పెట్టుకుని మనం పాస్ట్లో జీవిస్తూ ప్రజెంట్ని పాడు చేసుకుంటాం. ప్రజెంట్ని పాడు చేసుకుని ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. మనం ఎంత మంచిగా ఉండే ప్రయత్నం చేసినా అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే స్వామి ఏం చెప్పారు, నీ డ్యూటీ నువ్వు చేసావు, ఇంక నువ్వు పట్టించుకోకు. సో మన జీవితంలో ఉన్న ప్రతి సన్నివేశానికి, ప్రతి మూమెంట్కి, వెదర్ ఇట్ ఇస్ కోవిడ్ ఫస్ట్ తగ్గిపోయింది, లాక్డౌన్లు తీసేసాం, అందరూ మీ సేవా కార్యక్రమాలు మొదలెట్టుకోండి అని చెప్పి మనం అనుకున్నాం. ఏం రోడ్డు మీదకి వెళ్ళి చేసిన వాళ్ళకి సేవ, ఇంట్లో మన వాళ్ళకి చేసుకుంటే సేవ కదా, మన స్వయం సేవ మనం చేసుకుంటే సేవ కదా. ఇప్పుడు హాస్టల్లో నేను నేర్చుకున్న చాలా మంచి బుద్ధులు ఉన్నాయి, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇప్పుడు కూడా నేను బ్యాచులర్, నేను పెళ్లి చేసుకోలేదు స్వామి, ఎంత చాలా బ్యూటిఫుల్ గా అది కూడా కంట్రోల్ చేశాను నా లైఫ్, అది వేరే స్టోరీ. ఎంత బ్యూటిఫుల్ గా ఈ మంకీ మైండ్ దారికి తెచ్చేసి ఒక్క సెంటెన్స్ తో స్వామి నా లైఫ్ ని మార్చిపారేశారు. సో అదొక వేరే స్టోరీ, అది మొదలెట్టానంటే ఇంకో 3 గంటలు 4 గంటలు అవుద్ది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే, ఇట్స్ నాట్ ఇండివిజువల్ టు అరవింద్కి మాత్రమే కాదు. ఇక్కడ కూర్చున్న ఎంతమంది కూర్చున్నా, ఇవాళ ఎంతమంది వచ్చారు, 36 మంది. ఇక్కడ కూర్చునే 36 మంది జీవితాల్లో కూడా భగవంతుడు ఏదో విధంగా భగవంతుడు మార్పు తెచ్చి ఉంటాడు. యూ వుడ్ హావ్ గివెన్ సమ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, ఏదో ఒక పాయింట్ లో స్వామి మన జీవితంలోకి వచ్చి ఇది నువ్వు చేయాలి, ఇక్కడికి నువ్వు వెళ్ళాలి, ఇది నీ లైఫ్, ఇది నీ ప్రారంధం, ఇది నీ సంచితం, ఇది నీ ఆగామి, నేను కంట్రోల్ తీసుకుంటున్నాను, వై ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్ అని చెప్పి స్వామి మనకి ఎన్నో విధాలుగా స్వామి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మన జీవితంలోకి ఆయన మనకి ఏ విధంగా అర్థమవుతుందో ఆయన చెప్పిన రోజు సన్నివేశాలు ఉంటాయి.
సో ఇవాళ సత్సంగంలో మనం డిస్కస్ చేసుకునేది, నేను చెప్పింది మీరు విన్నది అంతా ఏమిటి? ఒక అద్దంలో మనని మనం చూసుకోవడమే. మనము భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాము, భగవంతుడు మనని ఆయన దగ్గరికి ఏ విధంగా రప్పించుకున్నాడు, ఆ రోజులు మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ కరోనా ఏంటి, ఈ కరోనా తాత వచ్చినా మనకేమి అనిపించదు. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఏ గ్రహం మనని ముట్టుకోగలుగుతుంది? ఆయన అన్నమాట, స్వామి అన్నమాట ఇది. స్వామి అనుగ్రహం ఉండగా నవగ్రహాలు నేనేమీ చెయ్యలేవు అని. భక్తి, ఎవరో డివోటి, ఒక సేవాదల్ బ్రదర్ లైన్ లో కూర్చున్నప్పుడు స్వామిని ఒకటే అడిగాడు, క్యా చెయ్యి అని అడిగాడు స్వామి. స్వామి శక్తి, భక్తి ఆర్ ముక్తి దేవ స్వామి అన్నాడు. స్వామి వెనక్కి తిరిగి కరెక్ట్ ప్రేయర్ అని చెప్పి వెళ్ళిపోయారు. పాదనమస్కారం ఇవ్వడం అయిపోయింది, విభూతి ఇవ్వడం అయిపోయింది, వెనక్కి తిరిగి స్వామి అన్నాడు ఏమి అన్నాడు, ఏం కావాలని. సో భక్తి, శక్తి, ముక్తి, ఈ మూడో మనకు అవసరం. ఏది జరిగినా మన మంచికి అన్న నమ్మకం మనకు ఉంటే భక్తి కంటిన్యూ అవుతుంది. భక్తి వెంటుకుంటే, భక్తి ఉంటే శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం ఉంది, భగవంతుడు మనతో ఉన్నాడు. మన పని మనం చేసుకుంటూ పోతే ఏ టైంకి మన నెక్స్ట్ యుక్తి కూడా వాడాలి. మనం ఇడియట్స్ లా ఉంటే భగవంతుడు కూడా హెల్ప్ చేయడం, నీ కర్మను అనుభవించు అంటాడు. ఎందుకంటే చాలా పెద్ద మనుషులతో జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ స్వామి మనం అసలు చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇంకో డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఏది జరిగినా మన మంచికే అన్న ఉద్దేశంతో మనం ఉండగలిగితే, సెకండ్ థింగ్, మనం భరించలేని పరిస్థితిలో మనం కూర్చుని అయ్యో అని ఏడవడం కంటే పక్కకి జరిగిపోవడం బెటర్. ఎందుకంటే అది అనుభవించి ఆనందించి ముందుకెళ్లే శక్తి ఆయన ఇచ్చే టైంకి మనం ఆటోమేటిక్ గా స్టెప్ క్రాస్ చేసి వెళ్ళిపోతాం. అది ఎవరో అన్నట్టు, లైఫ్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ టెస్ట్స్, ఇట్ ఈస్ నెవర్ దట్ యూ విల్ నెవర్ ఫినిష్. ఈ జీవితంలో ఫైనల్ ఎగ్జామ్ అంటూ ఉండదు. ఫైనల్ ఎగ్జామ్ ఒక్కటే, హాయిగా మన యోధర్మరాజుతో మనం డిన్నర్ చేస్తామో, లేకుండా లైన్ లో నుంచుని యమదూతలతో తనులు తింటామో. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. అది ఫైనల్ ఎగ్జామ్. జీవితాంతం ఎగ్జాములు ఉంటూనే ఉంటాయి. నలుగురితో మనం బతుకుతూనే ఉండాలి. తెదచూర్చన సంస్కారం బదజాగమం పూర్పుణ్యమహోరాత్రం స్మరణిత్యమని ఎత్తాం అని చెప్పుకుంటూనే ఉండాలి. లవ్వాలు సర్వాలు అని చెప్పుకుంటూనే ఉండాలి. డూ వాట్ యూ క్యాన్, లీవ్ ద రెస్ట్. కర్మణ్యేవ అధికారిస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి భగవంతుడే చెప్పారు. సో డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. మాకు ఎగ్జామ్ లో అదే చెప్పేవారు సార్. డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. స్టడీ హార్డ్, డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. ఇంకా చాలా బాగా చెప్పేవారు. నువ్వు చదువుకోకుండా నువ్వు ఎగ్జామ్ లో మంచి మార్కులు వెళ్ళాలంటే ఎలా వస్తాయి? డూ యువర్ బెస్ట్, నువ్వు కష్టపడాలి, నువ్వు బాగా చేయాలి, భగవంతుడికి ప్రార్థించు, మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. అంటే కొన్ని సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, కర్మధ్వంసకాయ నమఃకి స్వామి డెఫినిషన్, మీనింగ్, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసారు. ఒక పిల్లాడు 40 మార్క్స్ మాత్రమే అటెంప్ట్ చేసి స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు బెంగళూరు నుంచి, పుట్టపర్తి నుంచి బెంగళూరుకి. అదే రోజు సాయంత్రం పూట స్వామి త్రై బృందావనంలో ఆ పిల్లాడిని పిలిచి నాలా తిట్లు తిట్టి, సిగ్గులేదురా నీకు, బుద్ధి లేదురా నీకు, నీ ఎగ్జామ్ కూడా పూర్తిగా నేను రాయాల్సి వచ్చిందిరా నీ ఎగ్జామ్. వాడు 40 మార్క్స్ అటెంప్ట్ చేస్తే వాడికి ఓ గ్రేడ్ వచ్చింది. ఎవరి ఎగ్జామ్ రాశారో మనకి తెలియదు. అంటే భక్తి అంత స్ట్రాంగ్ గా ఉంటే కర్మధ్వంసకాయ నమః కూడా పనిచేస్తారు, స్వామి ఆ పని కూడా చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే భక్తి విచ్ లీడ్స్ టు శక్తి, శక్తి అండ్ భక్తి టుగెదర్ లీడ్ టు ముక్తి. సో ఎక్కడో మొదలెట్టాం, స్వామి దయ వల్ల స్వామి పాదాల దగ్గరికి వచ్చాం, ఆయన మమ్మల్ని పిలుచుకున్నారు, మిమ్మల్ని పిలుచుకున్నారు, మనందరం వాళ్ళ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ బికాస్ గాడ్ వాంట్స్ ఇట్. యు ఆర్ వేర్ యు ఆర్ బికాస్ గాడ్ వాంట్స్ యూ దేర్ అన్నది. మనం ఎక్కడున్నా భగవంతుడు మనం అక్కడ ఉండాలి అనుకున్నారు కాబట్టి మనం అక్కడ ఉంటాం, లేకుంటే మనం అక్కడ ఉండం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ శివం యానివర్సరీ, మెయిన్ అటెన్షన్ అంతా అక్కడే ఉంటుంది, మెయిన్ గ్రూప్ అంతా అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇవాళ మనం కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 5:15 కాదు, 5:50 వరకు నాకు వేరే వెబినార్ ఉండేది, ఎన్ఏబిహెచ్ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళతో వేరే వెబినార్ ఉండేది. ఆ వెబినార్ అది నాకు నేను మర్చిపోయాను పూర్తిగా వెబినార్ ఇవాళ ఉందని చెప్పి. పొద్దున్న వాళ్ళు ఫోన్ చేసి, సార్ మధ్యాహ్నం ఉంది సార్ వెబినార్, మీరు జాయిన్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్, 40 మందే ఉన్నారు, మీరు కూడా జాయిన్ అవ్వాలి అని చెప్తే అప్పుడు సడన్ గా గుర్తుకొచ్చి మళ్ళీ రాలేదు. ఇప్పుడు చూడండి, దట్ వాస్ ఫ్రమ్ 2 o'clock to 6 o'clock, 6 o'clock to 7:30 ఇక్కడ. సో ఆ 5 minutes గ్యాప్ భగవంతుడిచ్చి అక్కడ వ్యవహారికం, అక్కడేంటి ఎన్ఏబిహెచ్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి, మనుషుల జీవితాలు రక్షించడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ దట్ వీ కెన్ హ్యావ్. అది అన్నిటికంటే పెద్ద అదృష్టం. నలుగురికి మనం సేవ చేసి నలుగురు జీవితాల్ని మనం సవ్యంగా ఉంచగలిగితే, ఏదో పరోపకారార్థం ఇదం శరీరం అన్న మాటకి కొంచెం విలువ ఉంటుంది. సో మనం ఏదో చేయగలిగితే చేస్తున్నాం, అది స్వామి మన చేత చేయించుకుంటున్నారు. ఏదైనా కత్తి పదునుగా ఉంటేనే పండు కట్ అవుతుంది. ఇనుము
చిలుము పట్టకుండా ఉంటేనే దానికి మ్యాగ్నెట్ తో అట్రాక్షన్ అవుతుంది. చిలుము పట్టనిస్తే ఇనుము ఇనుమే, మ్యాగ్నెట్టే, కత్తి కత్తే, పండు పండే. స్వామి కూడా అదే అంటారు. నా మిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు ఇంపార్టెంట్ అని మాత్రం అనుకోకు. నో బడీ ఈజ్ యూస్ఫుల్ ఇంపార్టెంట్ ఇన్ మై మిషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ, అంతే. అది కస్తూరి గారి సన్నివేశం. ఇంతకు ముందు ఇంకొక సత్సంగంలో నేను అది షేర్ చేశాను. ఇప్పుడు టైం అయిపోయింది, సో ఇప్పుడు నేను అదంతా డిస్కస్ చేయను. కానీ నేను అందరితో నమస్కారం పెట్టి, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నట్టు, మీ జీవితాల్లో మీరు స్వామిని ఏ విధంగా అనుభవించుకుంటూ వచ్చారో, మీరు ప్రతిదానికి ఆమ్ని ప్రెజెన్స్, ఆమ్నిషియన్స్, ఆమ్నిపొటెన్స్ అని చెప్పి మనం వెతకక్కర్లేదు. ఎవరు వెతకక్కర్లేదు. ఎందుకంటే మనం బతుకుండడం అనేదే స్వామి అనుగ్రహం. బతికి ఆయనను తలుచుకోవడం, అది కూడా ఆయన అనుగ్రహమే. ఆయనను తలుచుకుని ఆయన పని చేయడం అన్నది అన్నిటికంటే పెద్ద అనుగ్రహం, అన్నిటికంటే పెద్ద ఆశీర్వాదం. చేసేది ప్రతిదీ సయ్యా స్వామి నీకోసం చేసుకుంటున్నాను, ఇంకా నువ్వు తీసుకో, నువ్వు ఎంజాయ్ చేయని చెప్పి వదిలేసామంటే ఏది జరిగినా ఆయనే చూసుకుంటాడు. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. జై సాయిరామ్.